अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। జగద్రక్షక. ఇక్కడ ఇంకో పేపర్ ఉందా? లేదు కదా. జీవ జగత్తులేవో ఇప్పుడు చెప్తున్నాడు. జీవుడు అనేవాడు విడిగా లేడు, పరమాత్మే జీవుడు అయినాడు కాబట్టి, జీవుడు లాగా కనబడుతున్నాడు కాబట్టి, ఎవడైతే జీవుడు అని నీ చేత అనిపించుకుంటున్నాడో వాడు పరమాత్మే. పరమాత్మ అవ్వడం కాదు, వాడు పరమాత్మ అయ్యే ఉన్నాడు, ముందుగానే పరమాత్మగా ఉన్నాడు. అంటే దీని మీద ఒక బొమ్మ పడింది అనుకున్నాం మనం, స్కెచ్ కదా. ఇదంతా పరమాత్మ. దీని పేరు సదాకాశం. సదాకాశం అంటే ఏమిటి? ఏ బొమ్మైనా వేయడానికి వీలైన ప్లెయిన్ మిర్రర్, అది గుర్తుపెట్టుకోండి. దాని పేరు సదాకాశం. సదాకాశం అంటే అర్థం ఏమిటంటే సత్తే ఆకాశంగా కనబడుతోంది, అది సత్తే. ఇప్పుడు మనకు ఎలా కనబడుతోంది? అది ఆకాశంగా కనబడుతోంది. ఆకాశం అంటే ఏమిటంటే ఖాళీగా కనబడుతోంది. దీన్ని ఏమనాలి? ఖాళీ అనాలి. అద్దంలో ఏముందిరా అని ఏమంటారు? ఏం లేదంటారు. అద్దంలో ఏముంది అని నేను అడిగితే ఏమీ లేదంటారు. చూస్తూ ఉండండి. ఇప్పుడు వీడి బొమ్మ ఇక్కడ పడింది కదా, వీడి తల, వీడి షర్టు లేదులే వాడికి. అప్పుడు వీడు నేకేడ్గా, వీడిని నేకేడ్గా గుర్తించండి. ఇక్కడ వీడు చొక్కా తొడుక్కోలే, ఇప్పుడు తొడుక్కున్నాడు. ఏమ్మా ఇక్కడ బొమ్మ పడింది కదా, అద్దంలో ఎంత మేర బొమ్మ పడిందో అది వాడి స్కెచ్. అర్థమైందా? వీడి స్కెచ్ ఇది. వీడి మొహము, కళ్ళు, ముక్కులు ఏం పడలే. ఇప్పుడు చూడండి, వీడు ఇలాగే ఉన్నాడు. ఇక్కడ ఒక బొమ్మ పడింది, ఇక్కడ ఒక బొమ్మ పడింది. ఈ ఇద్దరు బొమ్మలకి మధ్యలో అద్దం ఉంది. ఈ ఇద్దరు బొమ్మలు అద్దం మీదనే పడ్డారు. ఆ ఉన్న అద్దం పేరు సదాకాశం. ఏమా తస్మాదేతస్మాదాత్మనః ఆకాశ సంభూత అంటే మొట్టమొదట ఆకాశం పుట్టింది అన్నాడు. శంకర భగవత్పాదులు అన్నారు, పుట్టడం కాదది, అది అద్దము ఈ బొమ్మలలాగా మేనిఫెస్ట్ అయింది అన్నారు. అంటే ఏమిటి? అద్దమే బొమ్మల్లాగా కనిపిస్తోంది. ఎందుకు కనిపిస్తోంది అన్నారంటే శంకర భగవత్పాదులు ఈ ఇద్దరు పిల్లలను నేను తీసేసి, నాన్న ఒంగు ఉండరా ఒక్కసారి ఒంగు, ఇద్దరు పిల్లలను ఒంగో పెడితే అద్దం అద్దంగానే ఉంది.
అంటే అద్దం మీద వీళ్ళు లేరు. బంగారం గొలుసును తీసేస్తే బంగారం బంగారంగానే ఉంటుంది. అది అట్లా అర్థం చేసుకోండి మీరు. ఏమ్మా, అర్థమవుతోంది కదా? ఈ ఇద్దరు ఒక స్కెచ్. ఇది పరమాత్మ యొక్క సంకల్పంల వల్ల వచ్చిన బొమ్మ. ఆ సంకల్పంలో పరమాత్మ అంటే ఇక్కడ ఉన్న పరమాత్మ ఇలా సంకల్పం చేశాడు, ఇక్కడున్న పరమాత్మ ఇలా సంకల్పం చేశాడు. అంటే వీడి ఒకడు వాడొకడు, ఇద్దరు కనబడుతున్నారు. మీరు నిజంగా ఇద్దరు లేరు. ఉన్నది ఎవరు? అద్దమే. ఎందుకనంటే మీకు ఇక్కడ ఇద్దరున్నారు కానీ అక్కడ ఇద్దరు లేరు. అద్దమే ఒక చోట ఒక బొమ్మలాగా, ఇంకో చోట ఇంకో బొమ్మలాగా మీకు కనపడుతోంది. అర్థమైంది కదా? అది పరమాత్మ స్కెచ్. ఆ స్కెచ్ తను అలా వేసుకుని దాన్ని ఈ చొక్కాలు, ఈ కళ్ళు, ఈ ముక్కులు ఇవన్నీ ఆ స్కెచ్ మీద వేశారు. నాన్నటి తిరిగి స్కెచ్ ఎంత ఉందో అంతలోనే ఈ బొమ్మలు పడుతున్నాయి. చూడండి, అంటే ఇక్కడున్న అద్దం కళ్ళుగా మారింది. ఏమా, ఇక్కడున్న అద్దమే ముక్కుగా మారింది. ఇందాక అద్దం ఎవరిగా మారింది? ఇందాకటి అద్దం స్కెచ్ లాగా ఒక ఆకారంగా ఉంది. ఏమ్మా, ఇప్పుడు ఇది తిరిగేప్పుడు దీన్ని మీరెలా గుర్తు చేసుకోవాలంటే, నేను కారు కొనాలి అనుకున్నప్పుడు ఒక కారు బొమ్మ, ఫార్చ్యూన్ కారు బొమ్మ నాకు కనపడింది. ఆ బొమ్మ ఈ వెనక వైపు ఉన్న స్కెచ్. అప్పుడు కారు బొమ్మలో నాకు పార్ట్స్ అన్నీ కనపడ్డాయా? లేవు. తర్వాత నాకు అన్నీ కనపడ్డాయి. ఏమ్మా, ఇప్పుడు ఈ అన్నీ కనపడ్డది జీవుడు. నిజంగా జీవుడు ఎక్కడి నుంచి అన్నా వచ్చాడా? ఆ అర్థమే కదా జీవుడు అయినాడు. వీళ్ళు ఇటు తిరిగితే కళ్ళు ముక్కులు చెవులు కనపడ్డాయి, అటుంటే కళ్ళు ముక్కులు చెవులు లేవు కదా. ఇప్పుడు కళ్ళు ముక్కులు చెవులు అన్నీ అంటే ఇంద్రియాత్మ, దేహాత్మ. చూడండి, ఇక్కడ తిరగంగానే నాడు తిరగండి ఒక్కసారి. మీరు ఇట్లాగే తిరుగుతూ ఉండండి, మిమ్మల్ని ఏం చెయ్యను. తర్వాత చాక్లెట్ ఇచ్చి పంపిస్తా, పిల్లలు కదా. ఇప్పుడు ఇటు తిరగగానే ఏ బొమ్మ అయితే వీళ్ళని కళ్ళుగాను, వీళ్ళ ముక్కుగాను, వీళ్ళ రూపంగాను ఫలానా వాడు అని అనిపిస్తోంది. ఇప్పుడు చూడండి, వీడెవరమ్మా? నీ పేరేంటి నాన్న? తారక లాలా కన్నన్న, నాగస్కందాంశ్. చూడండి, ఇందాక వీడు తిరుగున్నప్పుడు వీడు నాగస్కందాంశం లేదు. ఇటు తిరగంగానే మీరేమంటున్నారు? వాడి పేరు చెప్పేస్తున్నారు కదా. కాబట్టి ఈ పేరు ఎవరికి వచ్చిందో వాడు జీవుడు. అందుకని నామ, రూప, క్రియ. అది అంతకుముందు అటువైపు ఉన్నప్పుడు ఎవడో కూడా మనకు తెలియదు. ఎప్పుడైతే నీ పేరేంటి నాన్న? రిషికేష్. హిషీనా? అదేంటిరా? ఎవరే వీడు? కృషి. అదే రిషి, కృషిరా. కృషి హాకు రుత్వం నాయన. హృషికేశ్. హెచ్ ఉంది నీ, అందుకని హృషికేశ్ అను. ఏమ్మా, ఇటు తిరగగానే వాడి రూపం కనపడుతోంది. అంటే ఏమేమిటి? నామ అంటే ఇక్కడ రాగానే వాడి ఏం పేర్రా అంటే పేరు చెప్తున్నాడు. అటు తిరిగిన వాడు పేరు చెప్పడు. ఇటు తిరగగానే పేరుంది వాడికి. పేరే కాకుండా వాడికి రూపం కూడా ఉంది. పేరు రూపమే కాకుండా వీడిక్కడ గాలి పీలిస్తే వాడు పీలుస్తాడు, వీడిక్కడ నడిస్తే వాడు నడుస్తాడు, వీడిక్కడ కళ్ళారితే వాడు కళ్ళారుతాడు కదా. అవి క్రియలు. నామ రూప క్రియ ఎవడికి ఉంటుందంటే జీవుడికి ఉంటుంది. జీవుడు విడిగా ఉన్నాడా? విడిగా లేడు. ఆ అద్దమే. అర్థమవుతుందా? ఆ అద్దమే మీకు జీవుడుగా కనపడుతోంది. మరి అట్లా జీవుడుగా కనపడి ఈ అద్దంలో పడ్డ ఈ బొమ్మ అనుకుంటోందిట ఇది వేరే బొమ్మల్ని కూడా చూస్తోంది. వాడు కనపడుతున్నాడు. అక్కడున్న మనుషులు, రాము కానీ మురళి కానీ వాళ్ళు అక్కడ మనుషులు కనపడుతున్నారు కదా నీకు. చూడు, కనబడుతున్నారు.
నీకు కూడా కనపడ్డారు కదా ఇక్కడ అందరు అంకుల్లో ఆంటీలు కనపడుతున్నారా? వాళ్ళందరినీ వీడు చూస్తున్నాడు. అంటే జగత్తును చూస్తున్నాడు. జగత్తును చూసి వీడు అనుకుంటాడు నేను వాళ్ళలాగా ఉండాలనుకుంటాడు. మనం అందరం ఏమనుకుంటాం? ఎవరిలాగా ఉండాలి? అక్కడ ఎవరు కనపడుతున్నారో వీడి మనస్సుని ఎవరు అట్రాక్ట్ చేశారో నాకు తెలియదు. వీడు అనుకుంటాడు వాడిలాగా ఉండాలి. ఇప్పుడు మీరు క్వశ్చన్ వేయాలి, మీరు వెయ్యరు. చూడండి, ఇది ఫ్లాట్గా ఉంది కాబట్టి దీనికంటే బయట ఉన్న మీ బొమ్మలు దాంట్లో పడ్డాయి. పరమాత్మ అర్థం ఎలా ఉంటుందంటే రౌండ్గా ఉంటుంది. పరమాత్మ అర్థం ఎలా ఉంటుంది? ఇట్లా కాదు, ఇట్లా ఉంటుంది. అందుకే భావనలోనే ముందు కరెక్ట్గా భావన చేసుకోండి. ఇట్లా ఉండదు. పరమాత్మ అర్థం మీ పండు, ఏదైనా పండు ఉందా? బాల్ ఇవ్వండి, ఏం పర్వాలే. పరమాత్మ అర్థం ఇట్లా ఉంటుంది. అంటే ఏమిటి? ఇట్లా చుట్టూ తిరిగి ఉంటుంది. చుట్టూ తిరిగి ఉంటుందంటే బయట మీకు వేరే ఉంటుంది, లోపల వేరే ఉంటుంది. కాదమ్మా, స్ఫటికంలాగా. అంటే ఏమిటి? ఇదంతా కూడా మన స్ఫటికలింగం ఎలాగైతే మనకు కనపడుతుందో అట్లా కనపడుతుంది. అప్పుడు అందులో ఇక్కడ ఉన్నవాడికి బొమ్మ, ఇక్కడ ఉన్నవాడు కనపడతాడు. మీకు అర్థమవుతుందా? ఎట్లా కనపడతాడంటే మన గ్లోబ్ ఉంది కదా, మన గ్లోబులో భారతదేశం ఇక్కడ ఉంటుంది. సరిగ్గా వెనక వైపున ఇక్కడ అమెరికా ఉంటుంది. అంటే గ్లోబుని తిప్పితే అమెరికా వస్తుంది. ఆ భారతదేశంలోంచి కన్నం తవ్వుకుంటూ పోతే ఇక్కడ అమెరికా వస్తుంది. మీరు అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. ఒకప్పుడు అలా తవ్వుకుని పోయినారు. కపిలుడు అనేవాడు ఒకసారి ఆ గుర్రాన్ని తీసుకెళ్ళి ఆ కపిలాశ్రమంలో కట్టేస్తే సగర చక్రవర్తి యొక్క మనోళ్ళు, సగర చక్రవర్తి అని ఒక చక్రవర్తి, ఆయన దీన్ని పరిపాలించేవాడు. ఆయన ఎప్పుడో అశ్వమేధ యాగం చేశాడు. ఆ యాగాశ్వాన్ని తీసుకెళ్ళి ఇంద్రుడు ఈ కపిలుడి దగ్గర దాచిపెట్టాడు. ఎక్కడ? అమెరికాలో. అదే అమెరికా ఇప్పుడైంది. ఎందుకంటే కాలిఫోర్నియా కపిలాశ్రమే, కపిలారణ్యే అని చెప్పారు మన శంకర భగవత్పాదులు. దానికి అక్కడ ఉండేదానికి ఏమని చెప్పుకోవాలి? మేము ఒక సంకల్పం అని అడిగితే కేతుమాలా వర్షే, కేతుమాలా ఖండే, జంబూద్వీపే భరత వర్షే, భరతఖండే అంటామే. అట్లా అని కపిలారణ్యే అని చెప్పారు. కపిలారణ్యంలో అంటే ఈ భారతదేశం నుంచి చక్కగా లోపల తవ్వుకుంటూ పోతే, భూమిని తవ్వుకుంటూ పోయినారు వాళ్ళు. ఇక్కడికి చేరారు. ఇక్కడ కపిలాశ్వాన్ని కట్టేసింది. ఆ కపిల మహర్షి వీళ్ళని శాపం పెట్టి ఇక్కడంతా మీరు బూడిద అయిపోమన్నారు. ఆ బూడిద కుప్పలు కూడా ఇప్పుడు అక్కడ ఉన్నాయి. మనం వెళ్ళి చూసి రావచ్చు. ఏమ్మా అంటే ఏమిటి? లోపలికి మీరు గ్లోబుని లోపల నుంచి ఆలోచించండి. వారిని చూపించడానికి నాకు వీలు కాదు కదా, చెప్పగలను. కానీ ఏమ్మా, వీళ్ళు అటు తిరిగి ఉన్నారు కదా. ఇప్పుడు గ్లోబు వద్దు నాన్న, మీరు అటే ఉండండి. ఈ గ్లోబులో వీళ్ళ వెనక లేదు, ఇదంతా గ్లోబు. ఈ గ్లోబులో లోపల నుంచి వాళ్ళు చూస్తున్నారు. భారతదేశంలో నుంచి చూస్తే అమెరికా ఎట్లా కనపడిందో లోపల నుంచి మీ మనస్సులో మీరు అది బొమ్మను వేసుకుని చూడాల్సింది తప్ప ఇట్లా ఫ్లాట్గా ఉండదు. నేను ఇంతవరకే చెప్పగలను, మీకు అర్థమవుతోంది కదరా. ఆ లోపలి బొమ్మను చూసి మనమందరం అమెరికా వాళ్ళని చూసి అబ్బా వీళ్ళకి చాలా డబ్బులు ఉన్నాయి, చాలా సుఖపడుతున్నారు, నెక్స్ట్ బర్త్ అంటూ ఉంటే నేను అమెరికాలో పుట్టాలి, వీళ్ళు అట్లా అనుకున్నారు వాళ్ళని చూసి. ఏమ్మా, పరమాత్మ సంకల్పం చేస్తే మళ్ళీ మళ్ళీ జన్మలు ఎందుకు వచ్చినాయి అంటే ఒకసారి ఆయన సంకల్పం చేశాడు. ఆ సంకల్పం ప్రకారం ఆయన లోపల ఇగో ఈ స్కెచ్ ఏర్పడింది. ఆ స్కెచ్ మీద అంటే స్కెచ్ మీద మనం ఆడపిల్ల బొమ్మ రాయాలంటే ఆకుపచ్చ ఓణి వేసేసి కింద లంగా వేసి కుచ్చులు పెట్టి ఏదో మన బొమ్మలు రంగులు ఏమి వేస్తే అదే కదా. అబ్బాయి బొమ్మ వేయాలంటే ఏదో అది. ఆ బొమ్మలాగా ఊరుకోకుండా బొమ్మే అది.
దాని వెనక అద్దం లేకపోతే ఆ బొమ్మ పడదు. ఆ అద్దాన్ని బృహద్దర్పణం అన్నారు. బృహద్దర్పణం అంటే పెద్ద అద్దం. అద్దం బృహద్దర్పణం ఎందుకు అయిందండి అంటే, ఎప్పుడైతే ప్లెయిన్ గ్లాస్ ఉందో పరమాత్మ ఏమైనాడు, తాను ఆకాశంలాగా వచ్చాడు. ఆకాశం ప్లెయిన్ గ్లాస్, అది సదాకాశం. ప్లెయిన్ గ్లాస్, దాంట్లో ఏమాత్రం బొమ్మలు లేవు. మరది బొమ్మ పడేటువంటి స్థితి దానికి ఎప్పుడు వచ్చిందంటే, అది చిదాకాశమైనప్పుడు వచ్చింది. సత్ అనేది ప్లెయిన్ మిర్రర్ అయితే దాంట్లో చిత్తు ప్రవేశించింది. ఇక్కడ ప్రవేశించింది అనకుండా దీని వెనక పాదరసం అంటించాను అని చెప్తున్నాను. పాదరసం అంటించకపోతే ఈ ప్లెయిన్ గ్లాస్ మీద రిఫ్లెక్షన్ ఉండదు. ఎప్పుడైతే పాదరసం అంటించానో ఆ అద్దం పేరు చిదాకాశం. ఇందాక సదాకాశం, బాగా గుర్తుపెట్టుకోండి ఈ పేర్లు. ఇందాక సదాకాశం, సదాకాశం అంటే ప్లెయిన్ గ్లాస్. ప్లెయిన్ గ్లాస్ అంటే ఇదంతా ప్లెయిన్ గ్లాస్. మనకు ఉన్నటువంటి భూమికి ఆకాశానికి మధ్య ఉన్న ఈ చోటంతా ప్లెయిన్ గ్లాస్. దీంట్లో చిదాకాశమైంది. దీన్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఎక్కడెక్కడ జీవుడుగా పుట్టడానికి వచ్చాడో అక్కడక్కడ అద్దానికి వెనక పాదరసం అంటుకుంది. దీనికైతే మొత్తం అంటుకుంది. అట్లా అంటుకున్నప్పుడు ఇదిగో ఇది 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 ఈ సున్నాలన్నీ జీవుళ్ళు. ఏమ్మా అర్థమవుతా? మీకు అర్థమయ్యేట్టు చెప్పగలుగుతున్నానా? చాలా కష్టపడుతున్నాను నేను అట్లా మీకు అర్థమయ్యేట్టు చెప్పడానికి కోసం అని. ఆ బ్రెయిన్ ఎన్ని సెల్స్ కాలబెట్టుకుంటున్నానో మీకే తెలియదు. మీకు అర్థమైతే నాకు సంతోషం. ఊరికే ఏదో పాఠం విని పురాణం వినిపోయినట్టు పోతే నాకు నచ్చదు. వినండి, ఇదేమవుతోందంటే, అంటే చిదాకాశం ఎక్కడెక్కడుంది, సదాకాశం ఎక్కడెక్కడుంది ఇప్పుడు చెప్పండి మీరు. చిదాకాశం ఈ సున్నాల్లో ఉంది. సదాకాశం ఎక్కడుంది అంటే ఆ ఖాళీ స్థలంలో ఉంది. ఎందుకు దీన్ని చిదాకాశం అన్నాను, ఎందుకు దాన్ని సదాకాశం అన్నాను అంటే, సదాకాశంలో మిర్రర్ పడదు, ప్రతిబింబం పడటం లేదు. పడదు. గోదావరి జలాల్లో బింబం పడదు. మరి ఎక్కడ పడుతుంది? కుండలో పడుతుంది. కుండలో పడ్డటువంటిది ఏముంటుంది అంటే నిజంగా బింబం కాదు, అది ప్రతిబింబం. ఆ ప్రతిబింబానికి జీవుడు అని పేరు. అర్థమైందా? అంటే ఈ ప్రతిబింబం ఎప్పుడు బింబం అవుతుందో, బింబం ఎప్పుడు అవుతుంది? ప్రతిబింబం ఏ దాంట్లో అయితే ఉందో, ఏర్పడడానికి కారణమైంది ఏది ఉందో అది లేకపోతే, అది లేకపోతే అంటే ఏ అద్దం మీదైతే ఈ బొమ్మ పడుతున్నదో ఆ అద్దం బొమ్మ పడనటువంటి స్థితి వచ్చినట్లయితే కదా, అక్కడ ఉన్నటువంటి జీవుడు లేడు. మరి అక్కడ ఏముంటుంది? సదాకాశం ఉంటుంది. అది మళ్ళీ ఎప్పుడు చిదాకాశం అవుతుంది? అది చెప్తా వినండి, అది చెబుతా వినండి. ఇంతవరకు అర్థమైందా? సున్నలాగా ఉంది కదా, ఆ సున్నలో నుంచి దాన్ని చూస్తోంది కదా, వీడు వాళ్ళని చూస్తున్నాడు. వీడేం చేస్తున్నాడు? వాళ్ళని చూస్తున్నాడు. వాళ్ళలాగా ఉందామని వీడు కోరుకుంటున్నాడు. వీడి శరీరం వదిలేటప్పుడు ఆ కోరిక కోరుకున్నాడు. వాడిలో స్కెచ్, ఏ స్కెచ్ ఉంది? ఆ స్కెచ్ ఉంది. ఈ కోరుకున్నప్పుడు వీడెవడు? చిదాకాశమే. బాగా గమనించండి. కోరుకుంటున్నప్పుడు వీడికి తెలియదు చిదాకాశాన్ని అని. వీడు కోరుకుంటున్నాడు. ఏంటో అర్థమవుతోంది కదా, వసుధ లేదా? అక్కడుందా? సరే, ఏమ్మా, ఎప్పుడైతే అది కోరుకుంటున్నదో అటువంటి జన్మ కావాలని, వీడికి నెక్స్ట్ జన్మ అది, వీడికి తర్వాత జన్మ ఏది? అది. జీవుడు అలా చూసి తాను కోరుకుంటున్నాడు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఎన్ని జన్మలు కావాలని అది వాసన. ఆ వాసన మళ్ళీ వాడికి ఆ జన్మ వస్తుంది. ఎట్లా వస్తుందంటే మళ్ళీ స్కెచ్ తయారవుతుంది. ఏ స్కెచ్ తయారవుతుంది? నన్ను అడిగింది. ఇదిగో ఇది తయారవుతుంది. ఈ స్కెచ్ తయారవుతుంది.
ఇందాకటి స్కెచ్ వీడిది, ఇప్పుడు రాబోయే స్కెచ్ వాడు ఎవరిని చూసి అనుకున్నాడు, ఎవరిని చూసి అనుకున్నాడు? వాడి ఎదురుగా ఉన్నదాన్ని. ఇప్పుడు వాడి ఎదురుగా ఎక్కడుందో మీకు చెప్తా వినండి. ఒక మనిషి చనిపోయేటప్పుడు మా గురుదేవులు మమ్మల్ని అలాగే హాస్పిటల్కి వెళ్ళి, గాంధీ హాస్పిటల్కి వెళ్ళి చూసి రమ్మన్నారు. చావబోయే వాళ్ళని మా పిల్లలు చూసిపోతారు అని. చావబోయే వాళ్ళని చూసిపోతారు, సచ్చిన వాళ్ళని కూడా చూసొస్తారు. మా గురుదేవులు ఏమనేవాళ్ళంటే, మా పిల్లలు మీ హాస్పిటల్లో అబౌట్ టు డై ఎవడున్నాడో వాళ్ళని మాకు చూపించండి. ప్రతి హాస్పిటల్లో 3 4 ఇంకా కాసేపు చచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు పాపం మమ్మల్ని తీసుకెళ్ళి, ఎందుకంటే మా గురుదేవులకి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. వారు ఏ హాస్పిటల్కి పంపించి మా పిల్లలు వస్తారు మీరు చూపించండి అంటే వాళ్ళు చూపించేవాళ్ళు. వాళ్ళని మేమేం చెయ్యం. నేను పెద్దగా ఏం చేయలేదు, నేను చూసి వచ్చిన దాన్ని. మా సీనియర్లందరూ వెళుతూ ఉంటే వెనక ఊరికే తోకలాగా కాసేపు నుంచొని చూసా. ఆ తోకకే చాలా జ్ఞానం వచ్చి ఇక్కడ చెబుతోంది. మరి వాళ్ళందరికీ ఎంత వచ్చిందో నాకు తెలియదు కదా. చూసినప్పుడు తోకకి జ్ఞానం లేదు. పెద్దవాళ్ళతో కూడా ఇగో ఈ పిల్లవాడు మన క్లాస్కి వచ్చినట్టు వీళ్ళిద్దరు, ఇది ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ బ్రెయిన్లో పడుతుంది. అట్లా పోతే చావబోయేవాడు మన చూపు లేదు అంటారు. వాడికి మన చూపు ఉండదు. మరి వాడు కళ్ళు పెట్టుకుని చూస్తూనే ఉంటాడు. మన చూపు ఉండదు. ఏ చూపో చూస్తున్నాడని మనకెలా తెలుస్తుంది అంటే, మనం వెళ్ళి అక్కడ నుంచుంటే, మనం వెళ్ళి అక్కడ నిలబడి ఉంటే వాడి కళ్ళు తెరిచే ఉంటాయి. మామూలుగా ఒక ఆబ్జెక్ట్ వచ్చిందంటే కళ్ళు ఇమీడియట్గా నల్ల గుడ్డు ఇటు తిరుగుతుంది. నల్ల గుడ్డు అటు తిరగదు, కళ్ళు తెరిచే ఉంటాయి. వాడికి ప్రాణం ఉంది కానీ వాడు మన్ని చూడడు. మరి ఏం చూస్తూ ఉంటాడు అంటే వాడి చిత్తసాగరంలో చూడండి, వాడి అద్దంలోనే వీళ్ళ బొమ్మలు కనపడుతున్నాయి. ఆ బొమ్మల్ని చూసే వీడు నాకు ఆ బొమ్మ కావాలనుకుంటున్నాడు. మీకు అర్థమవుతోందా నాయన? అక్కడ అందరికీ అర్థమవుతోందా? ఎవరు చెయ్యత్తలే, ఇద్దరు సంతోషం. మీరందరూ అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నా వినండి. మనం చనిపోయేటప్పుడు మన వాసనా రూపంలో మన చిత్తసాగరంలో ఉన్న బొమ్మలే చిలక, కోతి, కుక్క, పిల్లి, పంది, మన శత్రువు, మనకి ఇష్టమైన వాళ్ళు అందరి బొమ్మలు కనపడతాయి. రీల్ లాగా వస్తాయి. అవే చూస్తూ ఉంటారు. ఏ రీలు దగ్గర వాడి కన్ను అంటే వాడికి అది కావాలని ఉంది, అక్కడ ఆగిపోతుంది కదా. అట్లా చూస్తూనే ఉంటాడు. కొంచెం సేపటికి డాక్టర్ గారు ప్రాణం పోయింది అంటారు. మనం చూస్తూనే ఉంటాం. మమ్మల్ని చూసి రావడానికి మా గురుదేవులు పంపించారు. ఎందుకండి మీరు అట్లా పంపిస్తున్నారు అని అంటే మా గురుదేవులు సమాధానం ఏం చెప్తారంటే, అదే మీ ఇంట్లో వాళ్ళు, మనందరి ఇళ్లలో ఎవరో ఒకళ్ళు చచ్చిపోయే ఉంటారు. మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోయేటప్పుడు మీరు ఇలా చూడలేరు కదా. ఎందుకని? మోహం అడ్డొస్తుంది. ఎందుకంటే ఉమర్ ఖయాం చెప్పినట్టు మోహమయ్యి మదిర అందరు తాగారట్రా. ఎవడు తాగలేదు అంటే అందరు తాగారు. మనం అందరం తాగుబోతులం అన్నాడు. ఏం తాగారా అంటే మోహమయ్యి మదిర. ఎటువంటి మదిర తాగామంటే మనం మోహం అనే మదిర పుట్టంగానే తాగేసాం. ఏంటండి మరీ మమ్మల్ని ఇంత అన్యాయం చేశారు, పుట్టంగానే తాగేసాం. పుట్టిన పిల్లవాడికి ఇట్లా చెయ్యి అందించండి, ఇట్లా పట్టుకుంటాడు. ఒక వస్తువు అందించండి, కనీసం రూపాయి నోటు అందించినా ఇట్లా పట్టుకుంటాడా? పట్టుకోడా? వదలడు. అదిగో మన పిల్లలే నేను ఇవ్వను. నన్ను చూస్తే దానికి భయం, ఎందుకంటే ఇదేదో అడుగుతుంది. జీవలక్షణం చెప్పడానికి చెబుతున్నారా? ఆ పిల్లే కాదు, మనమందరం అలాంటి వాళ్ళమే. ఈరోజు కూడా మనం నాటకం వేస్తున్నాం, బయటపడం. కానీ మన అందరికీ మోహం ఉంది. మోహం. అందుకని గురుదేవులు ఏమనేవాళ్ళంటే, ఎవరో మనకి తెలియని వాళ్ళు చచ్చిపోతూ ఉంటే మనకి చూసి రమ్మనేవాళ్ళు. మళ్ళీ వచ్చి ఆయనకి చెప్పాలి కదా. చూస్తూ ఉండగానే వాడి కళ్ళు దేని మీద కేంద్రీకృతం అవుతాయో అప్పుడు ఈ గాలి పీల్చడం ఆపేస్తాడు వాడు.
అప్పటికి కూడా ఇంకా మనం తల పట్టుకొని చూస్తే వేడిగానే ఉంటుంది, కాళ్ళు పట్టుకొని చూస్తే చల్లగా ఉంటాయి. ఏమ్మా ఇంకా ఇంకా బాడీ వేడే ఉంటుంది. ఇప్పుడు వీడు రెండో జన్మకు వస్తున్నాడు. ఒరే వీళ్ళు కాదు, నేను బొమ్మల కోసం చెప్తున్నా. ఎదురుగా ఉన్న దాని మీద, ఎదురుగా అంటే ఇప్పుడు నీవు చూస్తున్నావు, ఫలానా జన్మ కావాలి అని నిర్ణయించుకుంటున్నావు అంటే ఎదురుగా ఉంటే కదా చూస్తావు. ఎదురుగా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ఆకాశంలోని. ఈ ఆకాశం కాదు, చిదాకాశం. చిదాకాశంలో సదా భాసం. ప్రతి క్షణం కూడా చిదాకాశంలో ఉన్నాయిట. ఏమున్నాయి? స్కెచ్లు ఉన్నాయి. అర్థమవుతుందా? చిదాకాశం. మీకు చుక్కలన్నిటి ముగ్గులు కనెక్ట్ అయితే తప్ప మీకు ముగ్గు కరెక్ట్గా రాదు, అందుకని కనెక్ట్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. చిదాకాశే సదా భాసం దీపితం. కనపడుతున్నాయి. ఏమిటి? చిత్తు జడ. ఏది నా కాగితం? అయ్యో ఎగిరిపోయింది. అవును, భయపడి పారిపోయింది. ఇదిగో దీపితం చిజ్జడాత్మకం. ఒరే మంచిది దొరకదుట్రా, ఇది చచ్చిపోయింది, మాటకు ముందు తెస్తారు, దీన్ని చంపడానికి కూడా లేదు. ఇంకోటి ఇయరా నాయన, ఇది తీసేయి. రాము అట్లా తీసుకురండి అబ్బా. ఎందుకంటే డి సెక్షన్ వాళ్ళు ఏ సెక్షన్కి వచ్చేసారు కదా, అందుకని నాకు రెడీగా పెట్టారు. చూడు ఇదిగో, ఇది వాడి కళ్ళకు కనపడుతోంది. ఏం కనపడుతోంది? చిత్తు జడము. చిత్తు జడము రెండు కనపడుతున్నాయి. ఇందాక సదాకాశం చిదాకాశం అన్నాను, ఇప్పుడు చిజ్జడాత్మకం అంటున్నాను. చిదాకాశంలో భాషిస్తున్నాయి ఏమేమిటంటే చైతన్యమైన ప్రాణులు, జడమైనటువంటి కొండలు, నదులు, గుట్టలు, రాళ్ళు, ఇవన్నీ కనపడుతున్నాయి. అంటే ఏమిటి? జడ చేతనాలు కనపడ్డాయి. ఒక్కొక్కడు అనుకుంటాడు నేను రాయి అయిపోతే హాయిగా ఈ కష్టాలు లేకుండా ఉంటాయి అనుకుంటాడు. మరి చచ్చేటప్పుడు అనుకుంటున్నాడు వాడు బండరాయి. వాడే నెక్స్ట్ బర్త్లో వాడి మనస్సు బండరాయిరా అంటారు. చూడండి, ఒక్కొక్కడి మనస్సు ఏం చెప్పినా కరగదు. వాడు ఏమై ఉంటాడు? చిజ్జడాత్మకంలో జడం చూశాడు వాడు. అంతే. అసలు మాట భాష అంతా అట్లాగే వచ్చింది. ఆ జడం చూశాడు. చిజ్జడాత్మకం కనబడుతోంది. ఎక్కడ? బాడీ చిదాకాశంలో. బాడీ చిదాకాశంలో. ఇది సదాకాశమే. ఎక్కడెక్కడ చైతన్యం ఉంటే అక్కడెక్కడే ఆకాశం కనపడాలి. అంటే మనం చచ్చిపోయేటప్పుడు మన దగ్గర చైతన్యం ఉంది, ఇంకా పోలే కదా. ఎప్పుడైతే ఆ రూపాన్ని చూసి అలా కావాలి అని అనుకున్నాడో అప్పుడు నీకు చేతన రూపం వస్తుంది, జడ రూపం వస్తుంది. నేను కొండ కావాలనుకుంటే కొండే అవుతాను. భగవద్గీత శ్లోకం, ఎవడెవడు ఏ ఏ భావనతో మరణ సమయంలో నన్ను అనుకుంటాడో, ఎవడు జీవన్ముక్తుడికి మళ్ళీ జన్మ లేదు అని ఎవడు చెప్తున్నాడు? వాడు ఇదంతా పాఠం వినుంటాడు కాబట్టి శ్రోతవ్య దగ్గర వాడిప్పుడు ఏమనుకుంటా అంటే ఏ బొమ్మలు కనిపించినా ఈ బొమ్మల వెనక అద్దమే ఉంది, ఆ అద్దం నిజం కానీ ఈ బొమ్మ నిజం కాదు అని వాడు అనుకున్నట్లయితే, ఆ నిజమైన అద్దాన్ని నేనే అని కూడా అనుకున్నట్టయితే వాడి స్కెచ్ ఆ నేనేగా పడుతుంది. అంతేగాని రత్నమ్మకు జన్మ ఉందా, ఇంకో వాళ్ళకి జన్మ ఉందా, అమ్మ మీరు చెప్పండి అంటే నేనెట్లా చెప్పేదిరా? చచ్చిన వాళ్ళు ఎవడు చచ్చాడు కదా, నన్ను చెప్పంటే నేనెట్లా చెప్తాను? నాకు జన్మ ఉందా లేదా అని కూడా నేను చెప్పలేను, ఎందుకంటే నేను ఇంకా చావలే కాబట్టి. చచ్చేటప్పుడు నేను అలా అనుకున్నట్లయితే అర్థమవుతుందా మీకు? ఏమ్మా, ఏమీ అర్థమవుతుందా? ఎవడికి జన్మ లేదో, ఎవడికి ఆత్మ తెలుసో వాడు చెప్పాలి కానీ నీకు ఆత్మ తెలుసు అని నేను చెప్పడానికి లేదు, సర్టిఫై చేయడానికి లేదు. ఎవ్వడు సర్టిఫికెట్ ఇవ్వడు దీనికి. మరి ఎట్లాగండి అంటే నీకు తెలిసిన విషయం ఏ పుస్తకం చదివినా అందులో ఉన్న మాట నీకు కరెక్ట్గా సూట్ అవ్వాలి. ఇప్పుడు మీకు చెప్తున్నానే, అప్పుడు నువ్వు జన్మ లేదు అని నువ్వు అనుకోవాలి. అంతేగాని ఎవడికి వాడు నేను ఈ మార్గంలో ఉన్నా కదా, నాకు అసలు జన్మ లేదు అంటే నువ్వా నిర్ణయించేది?
అది నువ్వు మోసంగా మాట్లాడుతున్నావేమో, బాగా అబద్ధాలు చెప్పేవాడు కూడా నేను అసలు అబద్ధమే ఆడనంటాడు. వాడు మాట్లాడుతున్నవే అబద్ధాలు. అర్థమైందా ఏమ్మా? మళ్ళీ వీడి జన్మ ఏమిటి అంటే, ఏ వాసనతో అయితే వాడు ఎవడెవడు ఏ ఏ దేహంతో ఎవడెవడిని దేవుడుగా, భక్తులు కూడా అంతే అమ్మా. భక్తిలో వాడు బతికున్నన్నాళ్ళు పుట్టినన్నాళ్ళు ఆ బొమ్మను చూస్తున్నాడు, దేవుడు బొమ్మని. వాడు చచ్చేటప్పుడు కూడా ఆ బొమ్మనే గుర్తు చేసుకుంటాడు. ఇప్పుడు వాడికి స్వర్గమో నరకమో ఇవ్వాల్సింది ఆ బొమ్మే. ఆ బొమ్మ కాదు, ఆ బొమ్మ రూపంగా నేను ఇస్తానంటున్నాడు. అంటే ఆ బొమ్మ ఎక్కడుంది? అద్దంలో. అర్థమైందా? భగవద్గీత శ్లోకాలు అర్థమవుతున్నాయా? ఈ మనుషులందరూ ఈ లోపల, ఇందులో చెట్లు ఉండొచ్చు, కొండలు ఉండొచ్చు, నదులు ఉండొచ్చు, ఏమన్నా ఉండని, చిజ్జడాత్మకం. అవన్నీ కూడా దీని మీద పడ్డ బొమ్మలే కానీ యథార్థం కాదు. ఇప్పుడు మీకు ఏకః అనేకో అహమస్మి, ఏకః అనేకమైనట్లు కనపడుతున్నది. ఒక్క ఋషి చెప్తే మనం ఒప్పుకుందామా? కాదు కాదు. ఉపనిషద్ ఋషులు అందరూ ఈ మాటే చెప్పారు. ఏం చెప్పారు అంటే, ఈశా, ఈశా అంటే ఇది, ఈశావాస్యమిదగం సర్వం యత్కించి జగత్యాన్ జగత్. ఇందులో ఏ జగత్తైనా ఏ జీవుళ్ళైనా మీకు కనపడుతుంటే ఆ యత్కించిత్ కొంచెం, ఇక చూడండి, ఇక్కడ జగత్తు కనపడుతోంది, అక్కడ జగత్తు కనపడుతోంది. ఈ వీళ్ళిద్దరే కాకుండా అదిగో అంత జగత్తు కనపడుతోంది. అంత జగత్తు కాక ఆ మధ్య మధ్యలో నాకు పరమాత్మ కూడా కనపడుతున్నాడు కదా. కానీ ఇదంతా యత్కించి జగత్యాన్ జగత్తు తేన త్యక్తేన, వాళ్ళందరినీ నెట్టిపారేయండి. ఎవరందరినీ? ఆ అద్దం మీద బొమ్మలన్నింటినీ త్యక్తేన పంచేసేయండి. మరి ఏం మిగులుతుంది? అది మా గృధ కస్య సిద్ధనం. ఇది ఎవడి ధనం అనుకున్నావు? నీ ధనమే, వాళ్ళ ధనం కాదు. వాళ్ళందరినీ నెట్టేయి అంటే వాళ్ళది కాదురా, నీది. ఈశావాస్య ఉపనిషత్తు ఆ మాట చెప్పింది. ఇంకొక ఉపనిషత్తు, నాకు ఉపనిషత్తులు ఏవి చెప్పినాయి అని తెలియదు కానీ ఏం చెప్పినాయో చెప్తాను. ఎందుకంటే నేను అంత సంస్కృతం చదువుకోలే, కేవలం నా సాధన వల్ల, నా గురుదేవులు నాకు అనుగ్రహించిన ఆ అనుగ్రహం వల్ల నాకు అర్థమైంది మీకు చెప్తున్నా. నాకు అర్థమైంది చాలా నిజమని నాకు తెలుసు, అది కూడా నేను నిజమనే చెప్తున్నాను మీకు. లేకపోతే కన్ఫర్మ్ చేసుకోకుండా అబద్ధాల మాటలు చెప్పను. ఎందుకంటే ఉపనిషద్ ఋషులు చెప్పింది మీకు అర్థమయ్యేది చెప్తున్నాను, మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నా. ఏమ్మా? అర్థం కాకపోతే మరి నేను చెప్పడంలో లోపం లేదు, మీ బ్రెయిన్ దాన్ని రిసీవ్ చేసుకునే స్థితిలో లేదనుకోండి. పరమాత్మ ఇంకో ఉపనిషత్తులో ఏం చెప్పాడంటే, తదేక్షత, తదేక్షత దాన్ని చూశాడు. సో అకామయత, అట్లా అవుదామని అనుకున్నాడు. ఎట్లా అవుదామని అంటే ఇచ్ఛాశక్తి పనిచేసింది. తదేక్షత సో అకామయత బహుశ్యాం, చాలా అయిపోదాం అనుకున్నాడు. ఇంకో ఇప్పుడు 3 ఉపనిషత్తులు మనకు కరెక్ట్గా చెప్పినాయా? మనం అనుకున్న అర్థమే సరిపోయిందా? అందులో ఏం సందేహం లేదు కదా. ఏమ్మా? అప్పుడు కాబట్టి జీవుడు బ్రహ్మమే అని చెప్పిన మాటలో అబద్ధం ఉందా? జీవుడు వాళ్ళు మరి మిగిలిన మతాల వాళ్ళందరూ జీవుడు బ్రహ్మం కాదు, అవడానికి వీల్లేదు అని అంటున్నారు కదా. జీవుడు బ్రహ్మం కాదు అని ఎందుకు అంటున్నారంటే, ఏ బొమ్మ అయితే ఇక్కడ నాకు కనపడుతోందో, ఇక్కడ బొమ్మ కనపడుతోంది కదా, ఈ బొమ్మ అది కావడానికి వీల్లేదు. అర్థమైందా? మరి ఈ బొమ్మ ఏం కావాలి? ఈ బొమ్మను తీసేయి. ఆ బొమ్మ ఏ చోట్లో ఉండి రిఫ్లెక్ట్ అవుతోందో అర్థమవుతోందా? ఆ బొమ్మ, ఈ బొమ్మ ఏ చోటులో ఉండి నీకు ఇంకొక బొమ్మలాగా కనపడుతోందో, ఆ కనపడేటువంటి పదార్థం మాత్రం బ్రహ్మం. వీడు అది కావడానికి వీల్లేదు. అప్పుడు వీడేమవుతాడు? వీడు లేనివాడు అవ్వాలి. ఆ లేనివాడి దాని పేరు మేము ఆభాస అని పెట్టాం. ఇప్పుడు అర్థమైందా? ఎవరికన్నా అర్థం కాలేదా? నన్ను మళ్ళీ అడగవాకండి, ఫలానా వాళ్ళకి
సమాధి వచ్చింది కదా వాళ్ళకి మళ్ళీ జన్మ లేదా మీరు చెప్తారా? నేనెట చెప్పమంటారా? మీ అందరికీ కూడా జన్మ లేని స్థితి అని నేను చెప్పలేను, మీరు చెప్పగలరు కదా. ఆ గేటు దాటంగానే మన ఇళ్ళు వాకిళ్ళు గుర్తొస్తాయ్యా, మనం ఎట్లా చెప్తాము? ఇప్పుడు జీవుడెవరో, జగత్తేమిటో కదా, జీవుడు ఎలా ఏర్పడ్డాడో, జీవుడు బ్రహ్మమే అన్న మాటలో ఎంత నిజమో మీకు అర్థమైంది. జీవుడు బ్రహ్మమే, జీవో బ్రహ్మైవ నొక్కి చెప్పింది ఉపనిషత్తు. బ్రహ్మైవ, బ్రహ్మమే, బ్రహ్మము వలే అని చెప్పింది కదా, అవుతాడు అని. బ్రహ్మము అవుతాడు కాదు, బ్రహ్మము అయ్యే ఉన్నాడు. కొత్తగా కావడానికి వీలు లేదు, బ్రహ్మము కావడానికి వీలు లేదు. ఎందుకంటే బ్రహ్మము ఒకసారి జీవుడు అయితే తిరిగి వాణ్ణి బ్రహ్మము చెయ్యొచ్చు కదా. బ్రహ్మము జీవుడు కాలేదు కదా. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, పెళ్ళి కాకముందు పీటల మీదికి వచ్చేంత వరకు ఆ అమ్మాయి కుమారి, ఆ అమ్మాయే. పెళ్ళి పీటల మీదకి వచ్చే వరకు అమ్మాయి ఎవరు? అమ్మాయి, ఆడపిల్ల కదా, కుమారి. దాని పేరు కుమారి అంటున్నాం. తాళి కట్టంగానే అది శ్రీమతి అయ్యింది. ఇప్పుడు కుమారి శ్రీమతి అయ్యింది అంటే ఏమన్నా మార్చి అయిందా? ఆ అమ్మాయి అలాగే ఉంది కదా. అంటే ఇప్పుడు ఆ శ్రీమతి అన్నటువంటిది దాని మీద వేసిన ఒక ఆరోపణ కదా. అర్థమైందా? శ్రీమతి అన్నది దాని మీద వేసిన ఒక ఆరోపణ. అంటే శ్రీమతి అనేటువంటి రూపంతో తాదాత్మ్యం చెందింది ఎవరు? ఆ అమ్మాయి. మీరు చెడుగా అనుకోవాకండి. ఈ అమ్మాయి ఇప్పుడు కుమారి శ్రీమతి అయింది, పెళ్ళయిన తర్వాత దానికి వీడికి ఏం పడలేదు, ఆ డివర్స్ ఇచ్చేసింది. అంటే పెళ్ళి క్యాన్సిల్ అన్నారు. అట్లా వద్దు, మీకు అర్థం అవడం కోసం నేను ఈ మాట చెప్తున్నాను. పెళ్ళి క్యాన్సిల్ కాకూడదు. మన దేశంలో అయితే క్యాన్సిల్ కాకూడదు, మన ధర్మంలోనే లేదు అది. పెళ్ళి క్యాన్సిల్ అవ్వడం అనేది మన ధర్మంలో లేదు. తలాక్ అనేది వాళ్ళ ధర్మంలో ఉంది, డివర్స్ అనేది ఇంకొకళ్ళ ధర్మంలో ఉంది. మన దాంట్లో, మన పురాణంలో ఎక్కడా కూడా డివర్స్లు ఇవ్వలే ఎవరు. ఆమె ఎవరు, దమయంతి మాత్రం ద్వితీయ స్వయంవరం అనేటువంటిది ఒకటి నాటకంలాగా వేసింది. అది నాటకమేనని దమయంతికి తెలుసు, నలుడికి కూడా తెలుసు. మీకు చెప్పాను నేను కథ. నేను వాళ్ళ ఉదాహరణ తీసుకుని మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. కుమారి శ్రీమతి అవడంలో తాదాత్మ్యం చెంది శ్రీమతి అయింది. అంటే శ్రీమతి రూపాన్ని అది తన మీద ఆరోపించుకుందని మీరెట్లా చెప్తారండి? అంటే అది ఆరోపించుకున్న తర్వాతనే ఆ తల్లి ఎవరో వచ్చి దానికి బొట్టు పెట్టి దానికి తాంబూలం ఇచ్చుకుంటోంది. కుమారిగా ఉండంగా అమ్మాయికి ఎవరు తాంబూలం ఇయ్యలే. శ్రీమతి అయిన తర్వాతనే తాంబూలం తీసుకునేటువంటి అర్హత అమ్మాయికి వచ్చింది. డివర్స్ చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి దాని రికార్డ్స్లో ఏమని రాస్తుంది? అన్మ్యారీడ్ అని రాస్తుంది, మ్యారీడ్ అని రాయదు. ఎందుకని? నేను మ్యారీడు డివర్సీ అని రాస్తుందా? రాయదు. ఏమని రాస్తుంది? అంటే ఇప్పుడు ఏదైతే తాదాత్మ్యం పొందిందో ఆ తాదాత్మ్యం తొలగిపోయింది. తొలగిపోయేదాన్నే తాదాత్మ్యం అనాలి. అట్లా జీవత్వాన్ని తెచ్చుకున్నాడు వాడు. అర్థమైందా? బ్రహ్మమైతే వాడు ముందు బ్రహ్మమే, జీవత్వాన్ని వాడి మీద ఆరోపించుకున్నాడు. అందుకని ఇది ఆరోపితమే కానీ ఇది యథార్థం కాదు. తిరిగి వాడు బ్రహ్మమైనప్పుడు ఏ జీవత్వాన్ని అయితే వాడి మీద ఆరోపించుకున్నాడో, ఇప్పుడు డివర్స్ ఇస్తున్నా చూడండి, ఎప్పుడైతే అహం బ్రహ్మాస్మి అన్నాడో వాడు, సమాధి వాడికి ఎప్పుడైతే తెలిసిందో వాడు జీవుణ్ణి వదిలేశాడు. అంతేనా? అప్పుడు ముందు వాడు బ్రహ్మముగానే ఉన్నాడు. కరెక్ట్ ఉదాహరణ కాదు కానీ మీకు అర్థం అవడం కోసం నేను చెప్పానరా కదా. జీవత్వాన్ని ఆరోపించుకున్నాడు, జీవత్వాన్ని వదిలేశాడు. బ్రహ్మముగానే ముందు బ్రహ్మముగానే ఉన్నాడు, తర్వాత మధ్యకాలంలో జీవుడైనాడు కదా.
తర్వాత దాన్ని వదిలేశాడు. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మనం ఏం చేస్తున్నాం అనే సంగతికి. నేను పుట్టక ముందు నేను బ్రహ్మముగానే ఉన్నాను. ఎప్పుడైతే నేను దీన్ని తగిలించుకున్నానో, ఇది తాదాత్మ్యం. దేన్ని తగిలించుకున్నాను? ఆ స్కెచ్గా ఉన్నవాడు కళ్ళు, ముక్కులు, చెవులు చూడండి, ఇవన్నీ ఎప్పుడు తగిలించుకున్నాడో అప్పుడు ఏమైనా అంటే జీవుణ్ణి అయినాను. ఎందుకంటే అటు తిరిగిన తర్వాతనే వాడు నా పేరు స్కందాంశ అని చెప్పాడు కదా. తిరగక ముందు అహం బ్రహ్మాస్మి, ఏం లేదు కాదు. ఏమిరా మిమ్మల్ని అందరూ కన్ఫ్యూజన్ పట్టిస్తున్నానా? గోళికాయలు ఆడుకుంటున్నాను రా మనం కదా. గోళీలు ఆడుకుంటున్నాం. చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకున్నామేమో, ఇప్పుడు మళ్ళీ అంతే కదా. జీవత్వం ముందు నేను బ్రహ్మముగానే ఉన్నాను. ఎప్పుడు బ్రహ్మముగా ఉన్నాను? మా అమ్మ కడుపులో పడక ముందు. మా అమ్మ కడుపులో పడగానే నా పేరు కన్సీవ్ అయింది అనేప్పటికీ వెంటనే ఏమంటున్నారు మన వాళ్ళు? ఆమె కడుపులో ఒక బిడ్డ ఉన్నాడు. కడుపులో ఎవడున్నాడు? ఒక బిడ్డ ఉన్నాడు. అంటే ఎవడుంటాడు? వాడు మనిషే ఉంటాడు. పశువు, పిట్ట అవి ఉండడానికి వీల్లేదు. అంతకుముందు బ్రహ్మముగా ఉన్నవాడు ఆమె కడుపులో ఏం పడింది అంటే స్కెచ్ పడింది. ఆ స్కెచ్లోనే కావాలంటే ఇది పడుతుంది, తల్లి గర్భంలో పడేటువంటి దాన్ని టెస్ట్ చేసి ఆ ఫీటస్ని నీకు చెప్తాడు డాక్టరు. దీనికి ఎన్ని అడుగుల పొడవు అంటే ఈ పిల్లవాడు పుట్టిన తర్వాత వీడు ఎన్ని అడుగుల వస్తాడు, వీడికి ఏమేమి రోగాలు రాబోతాయి, వాడికి ఏం రోగాలు రాకుండా ఉండొచ్చు, దేన్ని రక్షించుకుంటాడు కదా, వీడి శరీరం ఎలా ఉంటుంది, ఇంతలా ఉంటాడా, ఇంత సన్నం ఉంటాడా, ఎప్పుడు చచ్చిపోతాడని చెప్పలేడు. అది చెప్పడు. మిగిలినవన్నీ ఫీటస్ని టెస్ట్ చేసి చెప్తాడు. డాక్టర్ చెప్పగలడు. అంటే ఫీటస్లో ఏముంది అంటే స్కెచ్. వీడు 6 అడుగుల పొడుగు అవుతాడు, వీడు మరుగుజ్జు అవుతాడు కదా, వీడికి తెలివితేటలు ఇంత ఉంటాయి, లేకపోతే వీడు ఆటిజం వాడవుతాడు. ఇవన్నీ ఎప్పుడు చెప్తాడు? 6వ నెల కాదు, గర్భంలో పడగానే చెబుతాడు. వాడికి ఇంకా కళ్ళు, ముక్కులు, కాళ్ళు, చేతులు రాలే. సందేహాలు ఉన్నాయా? నువ్వు ముందు కూడా బ్రహ్మమువే, ఇప్పుడు కూడా బ్రహ్మమువే, రేపు కూడా బ్రహ్మమువే. మరి మధ్యలో నీకు జీవత్వం ఎక్కడి నుంచి వచ్చింది? మా అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి నేను భూమి కడుపులోకి వెళ్ళే వరకు నేను జీవుడిని. అది కదా. మరి చచ్చిపోయినప్పుడు మన్ని జీవుడు వెళ్ళిపోయాడురా అంటారు కదా. జీవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? జీవుడు పోలే. ఏ జీవుడైతే వచ్చాడు అన్న వంటున్నావు వాడు పోయాడు. జీవుడు ఎప్పుడు వచ్చాడు? అసలు రాలే. అది అందుకే సుందర చైతన్య అంటారు, భానుడేనాడు ఉదయించలేదు, జీవుడేనాడు జన్మించలేదు. జీవుడు జన్మించకపోతే వాడు చావనే చావడు, అంతే కదా. మీకు సరిపోవాలి కదా. మేము కూడా సుందర చైతన్య దగ్గరికి వెళ్తామండి, కానీ మాకు అర్థం కాలే. మీకు అర్థం కాదు. ఒక్క రామనాథం గారి శిష్యులకు మాత్రమే అర్థమవుతుంది, ఇంకొకళ్ళకి అర్థమయ్యే అవకాశమే లేదు. అది బ్రహ్మ విద్య కదా. ఆ మహానుభావుడు ఒక్కడే ఆ భిక్షం పెట్టిపోయినాడు. అంటే ఆయనకి ఎవరు భిక్షం పెట్టారంటే శంకర భగవత్పాదులు పెట్టారు కదా. ఇప్పుడు చూడండి, ఇది జాకెట్ బట్ట కదా, మీకు చెప్పాను కదా. దీన్ని ముందు స్కెచ్ వేసుకున్నది అమ్మాయి. దీన్ని జాకెట్ కుట్టాలి అంటే మన మొదటి పాఠంలోకి రండి. పిన్ ఉంది దీనికి. ఇప్పుడు చూడండి, ఈ బట్టే నేను జీవుడవ్వాలి అనుకునేటప్పటికీ
జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే మూడు ముక్కలుగా మారినట్లుగా కనబడుతోంది. కానీ జాకెట్ బట్ట అట్లనే ఉంది. ఇదిగో మీకు మూడు ముక్కలు అటువైపు కనబడుతున్నాయి, నేను ఇటువైపు చూపిస్తున్నా. ఎక్కడా ముక్క కాలే, జాకెట్టు అట్లాగే ఉంది. కానీ మూడు అయినట్టు బిందు ఏదే, బిందు రాలేదా? అయ్యో, ఈ పాఠం మిస్ కావకండర్రా. ఎవరు మిస్ అయినా మీకే కష్టం. మళ్ళీ మీరు అందులో విన్నా ఇట్లా ఉండదు నాయన. అది సరే, మూడు ముక్కలు అయినట్టుగా కనబడుతోంది కానీ మూడు ముక్కలు కాలే. దీన్ని మూడు ముక్కలుగా అమ్మాయి ఊహించుకుంది. జాకెట్ ముక్కని, జాకెట్ బట్టని జాకెట్గా ముందు స్కెచ్ వేసుకుంది. స్కెచ్ వేసుకుని ఏం చేసిందంటే, ఇది బాడీ, ఇది హ్యాండ్స్, చూపించున్నాయన. ఇదిగో స్కెచ్ ప్రకారం ఆ పిల్ల కత్తిరించుకుంది, ముక్కలు చేసుకుంది. నిజంగా చేసుకోలే, ఇదంతా స్కెచ్లో, మనస్సులోనే ఇది ముక్కలు. ఇప్పుడు ఇది బాడీ అంటున్నారు, బాడీ ఏనమ్మా, ఇది బాడీ అంటున్నారు. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. చూడండి వీటి రెండిటికి, ఈ రెండు ఇందులో ఉన్నాయి. ఈ రెండు ఎక్కడున్నాయి? దీంట్లో ఉన్నాయి. ఎక్కడ? ఈమె మనస్సులో. దీన్ని చించలే, మీకు చించి చూపిస్తున్నాం. కానీ ఈమె జాకెట్ కుట్టాలంటే ముందు ఈ బట్ట తీసుకుని ఇందులో ఈ ప్లేసు బ్యాకు, ఇంత మేర బ్యాక్ ఇట్లా పెట్టుకుంటుంది. ఇది దాని స్కెచ్. ఇట్లా పెట్టుకో. గాలి ఉండు, కాసేపు బంద్ చేయరా నాన్న. ఇదో ఎందుకంటే వీళ్ళకి చూపెట్టాలి కదా. దావేమ్మ నుంచో ఇక్కడ కాసేపు. ఇదిగో ఈ జాకెట్ని ఇట్లా పెట్టుకుని దీన్ని ఏం చేసిందంటే, పట్టుకో ఇట్లా. ఇదిగో ఇక్కడ స్కెచ్ గీచుకుంది. అంటే అంత మేర గుడ్డ ఫ్రంట్కి వెళ్ళాలి, బ్యాక్ వెళ్ళాలి. ఇదిగో ఇది ఉందిగా, ఇది ఫ్రంట్ అట. ఇంత మేర గుడ్డ ఫ్రంట్కి వెళ్ళాలి. కదా, ఈ ఫ్రంట్కి బ్యాక్కి కలిసి ఒకే గుడ్డ తీసుకుంటుందా? తీసుకోకూడదు. నువ్వు ఏమేమైతే నువ్వు పార్ట్స్ చేసుకుంటోంది, ఇవన్నీ కలిసి జీవుడు అవుతాడు. ఇప్పుడు ఇందాక ఇక్కడ జాకెట్ ముక్క, ఇదిగో ఇది కావాలంటే ఇది జీవుడు, కంప్లీట్గా తయారైన జీవుడు వీడు. జాకెట్ జీవుడు అని చెప్పారని అనుకోవాకండర్రా. ఇందాక వాడిని అటు తిప్పి కళ్ళు, ముక్కులు, చెవులు అన్నీ ఉన్నవాడు అని చూపించాను. అంతకు ముందున్న రూపం చూపిస్తున్నా మీకు. ఏమ్మా, చిత్రదీప ప్రకరణంలో వేదాంత పంచదశలో ఇది చెప్తాడు, జాకెట్ అని చెప్పడు. నేను అర్థం చేసుకుని మీకోసం ఇవన్నీ నేను తయారు చేసుకున్న ఆగమాలు. ఏమ్మా, ఇందులోనే కొంత భాగాన్ని ఇదిగో చేతులు అన్నాడు. ఇది చెయ్యి కాదు, ఇది ఫ్రంట్ పోర్షన్ కాదు, ఇది బ్యాక్ పోర్షను కాదు. ఇది కాక ఇదిగో క్రాస్ బెల్ట్ అట, ఇదిగో హుక్స్ బెల్ట్ అట. ఇదిగో ఇవన్నీ పీసులు, ఇవన్నీ ఇంద్రియాలు. చూడండి ముక్కలు చేస్తున్నాం. ఇది బ్యాక్ సైడ్ ఏదో పెట్టి అతుకు. మొత్తం దీన్ని ఎన్ని ముక్కలు చేసామంటే చూడండి, ఇవన్నీ భాగాలరా. దీన్ని ఒక్కొక్క దాంట్లో 4 3 ఉన్నాయి. అవన్నీ జాకెట్లు కుట్టే వాళ్ళకి తెలుస్తుంది. ఇవన్నీ ఈ భాగాలన్నీ నా ఇంద్రియాలు. ఈ ముక్కలన్నీ లేకపోతే జాకెట్ తయారు కాదు. ఇది జాకెట్టా? కాదు. ఇది బ్రహ్మమా? కాదు. మరి ఇదేంటండి? దీని తాను బ్రహ్మము. ఈ ముక్క నేను తెచ్చుకున్నా, ఈ ముక్కని నేను తెచ్చుకున్నా. ఏమ్మా, ఇది జన్మకు రావాల్సిన ముక్క. జన్మ అంటే ఇది జన్మకు రావాల్సిన పరమాత్మ చైతన్యంలోని ఒక పార్ట్. అంటే ఏమిటి? ఇందాక అద్దం అంతా ఉంటే ఈ బొమ్మ ఎక్కడ పడిందో, ఈ బొమ్మ ఎక్కడ పడిందంటే దీంట్లో పడింది. ఎక్కడ పడింది అంటే ఈ ముక్కలుగా పడింది. అంటే ఇది ముక్కలు అయ్యింది ఇక్కడ, నిజంగా ముక్కలు కాదు.
ఇది మరి జాకెట్టే కదా, ఈ మెయిన్ నేను వేసుకోవచ్చు కదా, వేసుకోను. ఈ జాకెట్ని మళ్ళీ నేను అతుకులు పెట్టుకోవాలి. ఈ ముక్కలన్నీ నేను కలపాలి. ఏమ్మా, ఆ కలిపినప్పుడు నా ఈ ఈ ఈ ఆకారం వస్తుంది. కలపనప్పుడు ఈ ఆకారంగా ఉంటాయి. ఇది ఎవడు కలపగలడు అంటే, ఎవడు దీన్ని గురించి తెలిసి ఉంటాడో. నాకు ఇచ్చారనుకోండి, నేనేం చేస్తాను, అన్ని ముక్కలు అతుకు పెట్టారనుకోండి, జాకెట్ రాదు. ఆ కలిపినవాడు ఈశ్వరుడు. ఇప్పుడు మీకు ముగ్గురిని చూపిస్తా, చూడండి. ముగ్గురిని చూపిస్తా. ఎప్పుడైతే ఈ పరమాత్మ సదాకాశంగా ఉన్న, అమ్మవారే సదాకాశం, చిత్తు పరమాత్మ కదా, సత్తు అమ్మ. సచ్చిత్తులే తప్ప ఏమీ లేదు. సచ్చిత్తులే అంటే సత్ అనేటువంటిది జడమైనటువంటిది, చిత్ అన్నది చైతన్యమైనది. ఆ రెండిటికి సైంటిఫిక్గా సైన్స్ వాళ్ళు ఏం పేరు పెట్టారు, మ్యాటర్ అండ్ ఎనర్జీ. ఎప్పుడైతే ఎనర్జీ సంకల్పం చేస్తుంది, మ్యాటర్ సంకల్పం చెయ్యదు. మ్యాటర్ దానిగా మారుతుంది. ఎనర్జీ సంకల్పం చేస్తుంది, మ్యాటరు అదిగా మారాలి కదా. ఇక్కడ ఎనర్జీ ఏమిటి, మ్యాటర్ ఏమిటంటే, మ్యాటర్ అద్దం. ఏ అద్దం? ప్లెయిన్ గ్లాస్. దాంట్లో ఎనర్జీ ఏది? ఏ భాగం అయితే రిఫ్లెక్ట్ చేసేటువంటి శక్తి ఆ అద్దానికి వస్తుందో అది ఎనర్జీ. అంటే ఏ భాగం? ఇక్కడైతే మనం పాదరసం వెనక చేరుతుంది, అది కర్మ అని చెప్పుకోవాలి మన భాషలో. నిజంగా పరమాత్మ దగ్గర కర్మ కాదు, సర్వకర్మస్వరూపం సచ్చిదానందమే. అంటే వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్గా ఉన్న ఆ ఎర్రటి పదార్థం ఏదో ఉంది కదా, అది కదా నీకు రిఫ్లెక్ట్ చేస్తోంది అద్దాన్ని. అది ఎందుకు చేస్తోందో తెలుసునా? అద్దం మీద పడ్డ ఫిగరు వెనక్కి వెళ్ళిపోతుంది. అద్దం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, దాని లోపలికి పంపించకుండా ఇది అద్దం వేస్తుంది. అద్దం వేసినప్పుడు దాంట్లో పడ్డ బొమ్మ మనకి వెనక్కి రావాలి. అందుకని అద్దంలో బొమ్మ కనపడుతోంది. సైన్స్ అమ్మ ఇది. అద్దంలో బొమ్మ కనపడుతోంది మనకి, లేకపోతే కనపడదు. ఏమవుతుంది, మన బొమ్మ అద్దంలో నుంచి దూసుకుని అవతలికి వెళ్ళిపోతుంది. అద్దం యొక్క శక్తి అది. అద్దం శక్తి దాంట్లో గ్లాసులో నుంచి అవతలి బొమ్మలు మనకు కనపడుతుంది కదా. మనం కిటికీలోంచి చూస్తే, కారు అద్దంలో నుంచి చూస్తే బయటదంతా కనపడుతుంది కదా. కనపడకుండా మనమే కనపడాలంటే అద్దానికి ఏదైనా వేయాలి కదా. లోపలి వాడు బయటికి కనపడకూడదంటే ప్రైవసీ గ్లాస్ వేసుకోవాలి కదా. అంటే గ్లాస్ స్వభావాన్ని నువ్వు ఇంకో పదార్థం పెట్టి మూసేస్తున్నావు. ఇక్కడ కూడా గ్లాసు స్వభావాన్ని అమ్మవారు మాయా మోహం అనేది పెట్టి మూసేసింది. అది ఎట్లా మూసింది అంటే, బాత్రూంలో నువ్వు బాత్రూంలోకి వెళ్ళినప్పుడు నీ అద్దం క్లియర్గా కనబడుతుంది. బాత్రూంలో ఒక మిర్రర్ ఉంటుంది మనకి, అది బాగుంది. నేను ఎప్పుడైతే నా నెత్తినన్నీ వేడి నీళ్ళు పోసేసుకున్నానో, షవర్ తిప్పి, వెంటనే నా మీది నుంచి వచ్చినదే దాన్ని కప్పేసింది. ఆవిరి ఎక్కడి నుంచి వచ్చింది? నా మీద నుంచే వచ్చింది. నా మీద నుంచి వచ్చిన ఆవిరి ఏం చేసింది? అద్దం కప్పేసింది. అద్దానికి కనపడేటువంటి శక్తి లేకుండా చేసింది. ఈ జీవత్వం అనేటువంటిది నీ మీద పడి నేను బ్రహ్మమును అనేది నీకు మర్చిపోయేట్టు చేసింది. అందుకు మర్చిపోయావు. నేను ఎందుకు మర్చిపోయినాను, నాకెందుకు జ్ఞాపకం లేదు, మీకెందుకు జ్ఞాపకం వచ్చింది అంటే, నా అద్దం మీద ఉన్నది నేను తుడిచేసుకున్నా, మీ అద్దం మీద తుడుచుకోలే, అంతే తేడా. తుడుచుకోండి రా నాయన, తుడుచుకుంటే మీకు కూడా ఇదే కనపడుతుంది. ఎందుకంటే నా బాత్రూంలో మిర్రర్ ఏమో అన్నీ క్లియర్గా ఉండి, మీ బాత్రూంలో మిర్రర్ అంతా మైరగా ఉంది అంటే కదా, అద్దంలో లోపమా, మీలో లోపమా, నాలో లోపమా? మనం అందరం బాత్రూంలో నుంచి బయటకు వచ్చేటప్పటికి మన అద్దంలో మొహం చూసుకుందామంటే మన ముఖం మీద బొట్టుందో లేదో మనకు కనపడదు కదా. కనపడుతుందా? మరి ఎప్పుడు పోతుంది? ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేస్తే అద్దం మీద ఉన్నదంతా పోతే, కాసేపటికి నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ శ్రోతవ్యో. ఈ చెప్పే బోధని ఎగ్జాస్ట్ ఫ్యాను.
ఎందుకు శ్రోతవ్యో, ఎందుకంటే ఈ పాఠం వినాలి, మేము చదువుకుంటాం, మాకు తెలుస్తుంది. మీరు చదువుకుంటే మీకు చచ్చినా తెలియదు, చావడమే తెలుస్తుంది. మరి మీ పాఠం వింటే మాకేం తెలుస్తుంది అంటే చావనని తెలుస్తుంది. నేను చావను. మానవుడికి అన్నిటికంటే భయంకరమైనది ఏమిటంటే మరణం. డాక్టర్ గారి దగ్గరికి మనం పోయి ఏదైనా నాకు ఫలానా రోగం వచ్చింది డాక్టర్ గారు అంటే, ఇదేమన్నా డేంజరస్సా అని అడుగుతాం. వాట్ ఈస్ ద డేంజరస్? చావే. డాక్టర్ వెంటనే ఏం చెప్తాడు? ఇదేం డేంజరస్ కాదు, హార్మ్లెస్. వాట్ ఈజ్ హార్మ్? నీకు ప్రమాదమైంది ఏమిటి? మరణం. మరణం నుంచి తప్పిస్తుంది. నువ్వు సత్యనారాయణ వ్రతం చేస్తావో, వెంకటేశ్వర స్వామిని దర్శిస్తావో, ఏమిటి ఏం కాళ్ళే మోక దాన్ని మెట్టు మెట్టుకి పూజలు పెట్టి బొట్లు పెట్టి పోతారు చూడండి. ఏదో మీ ఇష్టం, మీరేమన్నా చెయ్యండి, మరణాన్ని మాత్రం అది తప్పించదు. మరి ఏది తప్పిస్తుంది? చూడండి, నేను ఆ బాత్రూంలో నుంచి స్నానం చేసి బయటకు వచ్చి అద్దమా నాకు కనపడేట్టుగా నీకు దండం పెడతాను, నాకు కనపడవే, నా బొమ్మ నాకు కనపడేట్టు చేయవే అని దండం పెడితే అద్దం కనిపించనియదు. మరి ఏం చెయ్యాలి? ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయ్యి. ఇప్పుడు కూడా మోహం అనేటువంటి మదిరా నన్ను కప్పేసింది, నా అద్దాన్ని. ప్రతి ఒక్కడి వెనక ఖచ్చితంగా పరమాత్మ ఉండి తీరాలి. ఉండకపోతే నువ్వు ఇక్కడ ఉండడానికి వీలేదు. ఇందాక నామరూప క్రియలు చెప్పాను, అవునా కదా? మరి ఆ లోపల ఉన్న ప్రతి వాడి లోపల ఉన్నాడు కదా ఈశ్వర. సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి. తిష్టతి, నిలబడి ఉన్నట్టు వాడు. నిలబడి ఉన్నాడంటే నువ్వు నుంచుంటే వాడు నుంచుంటాడు, నువ్వు కూర్చుంటే వాడు కూర్చుంటాడు, నువ్వు పడుకుంటే వాడు పడుకుంటాడు. మరి అట్లా నా వెంట ఒకడు ఉండి వాడు దుంపదిగా వాడు నాకు కనపడకుండా ఉన్నాడంటే, వెనక ఒకడు ముందొకడు కాదురా, ఈ ముందు వెనక వాడే. ఎందుకని? ఏ స్కెచ్ అయితే ఉందో దాని మేరకే నీకు ఇందాక వీడు నుంచున్నవాడు తిరిగి వాడు చొక్కా అవన్నీ ఎట్లొచ్చినాయి? అటువైపు నుంచున్న బొమ్మకే కదురా ఇటు తిరిగేటప్పటికి కళ్ళు ముక్కులు చెవులు అన్నీ వచ్చినాయి కదా. కొత్తగా ఎవడైనా వాళ్ళ అమ్మ తగిలిచ్చిందా వాడికి కళ్ళు ముక్కులు? ఎవడు తగిలించారు? వస్తావా, దా బంగారు రారా. ఇట్లా బొమ్మలు పడ్డాయి, వాటికి అమ్మాయో అబ్బాయో మీకు తెలియదు. కళ్ళు ముక్కులు చెవులు వీళ్ళందరూ నేకేడ్గా ఉన్నారనుకోండి, కాసేపు వీళ్ళకి బట్టలు లేవు. ఇప్పుడు బట్టలు కట్టుకున్నారు కానీ మీరు ఊహించుకోండి. అంటే ఎప్పుడు బొమ్మ వేసేవాడు ఏం చేస్తాడంటే స్కెచ్ వేసుకుంటాడు, అవుట్లైన్ వేసుకుంటాడు. ఎస్, ఆ అవుట్లైన్ వేసినప్పుడు జాగ్రత్తగా చూడండి. పరమాత్మ ఏమనుకున్నాడు? తదేక్షత సో అకామయత. అట్లా అవ్వాలనుకున్నాడు. ఎట్లా అవ్వాలనుకున్నాడు? వీడు అనుకున్న బొమ్మ ఇట్లా అవ్వాలనుకుంది. అంటే ఈ తలకాయి, ఈ భుజాలు వీడిట్లా. ఇది అనుకున్న బొమ్మ ఇదిగో ఇవి చూడండి. నవ్వకండ్రా బంగారే. ఆ ధైర్యంగా వచ్చి నిలబడ్డారు వాళ్ళందరూ. అందుకు మనం సంతోషపడాలి. చూడండి, ఈ బొమ్మ ఇట్లా అనుకుంది, 4 బొమ్మలు అట్లా అనుకున్నాయి. ఆ ప్లేసులో ఉన్నది మాత్రమే కావాలి కదా. ఇక్కడ ఈ బొమ్మ ఇక్కడ పడకూడదు, ఇక్కడే పడాలి కదా. ఈ అద్దంలో ఆ పర్టికులర్ ప్లేస్లోనే పడాలి కదా. అప్పుడు పరమాత్మ ఈ అద్దమేమో సదాకాశం, ఏ మేర సదాకాశం ఉందో అంత మేర కనపడేట్టుగా మ్యాటర్ ఎనర్జీ కనపడాలి. ఎనర్జీ లేకపోతే కనపడదు. అది చిదాకాశం కదా. దాని వెనక ఉన్న నేను, దీని వెనక ఉన్న నేను, ఆ అద్దం. ఏ అద్దమైతే వీడిలాగా కనపడుతోందో, ఏ అద్దమైతే ఈ పాపలాగా కనపడుతోందో ఆ అద్దం సంగతి. అద్దము అట్లా అయినదా? మరి అయినట్టే కనపడుతోంది కదా నాకు. అందుకని లలితా సహస్రనామంలో సృష్టికర్త్రి బ్రహ్మరూప, బ్రహ్మగారు ఎవరో వేరే లేరు. సృష్టికర్త్రి, కర్త్రి అంటే కర్త మగవాడు, కర్త్రి ఆడది.
ఇక్కడ ఎవరు అయినారు అంటే ఈ అద్దం అలా అయింది. జాగ్రత్తగా వినండదా, ఈ పాఠం ఎక్కడా దొరకదు. సృష్టికర్త్రి, సృష్టి చెయ్యడానికి కర్త అయినటువంటి ఆమె. ఆమె అంటే ఆ చైతన్య శక్తి, ఆ పరాశక్తి బ్రహ్మరూప. అప్పుడు ఆమె పేరు బ్రహ్మగారు. ఆమె పేరు బ్రహ్మగారు ఏమిటండి? అద్దమే లేకపోతే ఆమె చెయ్యలేదు. ఆ అద్దము, ఆ అద్దంలో పడ్డ శక్తి, ఆ మ్యాటరు, ఆ ఎనర్జీ, అవి రెండూ కలిసి బ్రహ్మరూప, సరస్వతి రూప. అందుకని సృష్టికర్త్రి అయింది. ఇప్పుడు అర్థమైందా? సృష్టికర్త్రి బ్రహ్మరూప. స్కెచ్ వేసేసింది. బ్రహ్మగారు ఏం చేశారు? సృష్టి చేశారు. సరస్వతి గారి సహాయంతో, విత్ ద హెల్ప్ ఆఫ్ సరస్వతి. అర్థమవుతోంది కదా? ఆమె లేకపోతే చేయలేడు. ఎందుకని? ఇక్కడ రెండు ఉండాలి, సచ్చిత్తులు రెండు ఉండాలి. బ్రహ్మరూప. అయిపోయిందా? నా పని అయిపోయింది అని ఊరుకోవడానికి లేదు. గోప్త్రి, తిరుగు నాన్న, అటు తిరుగు బుజ్జి, అటు తిరుగు. గోప్త్రి, దీనికి నీలం చొక్కా వేయాలి, దీనికి స్కై బ్లూ వేయాలి, వాడికి నేవీ బ్లూ వేయాలి, వాడికి కూడా నేవీ బ్లూ వేసి ఆరెంజ్ స్ట్రైప్స్ కూడా పెట్టాలి. ఇవన్నీ వీళ్ళ డ్రెస్. వీళ్ళ డ్రెస్ కోడ్ మన బాడీ. మన బాడీ అంటే నాకు చర్మం, నాకు ఎముకలు, నాకు కండరాలు, సప్తవిధ ధాతువులు. అవి కాక ఇదిగో ఇందాక పీసెస్ చేసుకున్నామే ముక్కలు, ఇదిగో ఈ ముక్కలు. ఈ ముక్కలన్నీ ఇగో కళ్ళు, ఇంద్రియాత్మ, దేహాత్మ, ప్రాణాత్మ, ముఖ్యాత్మ. ముఖ్యాత్మ అంటే దీని వెనక ఉన్న స్కెచ్. ఆ ముఖ్యాత్మ ఈ పరమాత్మలో పార్ట్. పార్ట్ కాదు, పరమాత్మే. అది అర్థం కావాలి మీకు. అది రా నాయన. ఇప్పుడు అర్థమైందా? స్కెచ్ తర్వాత ఒక స్కెచ్ వేసుకుని దాంట్లోనే నా దగ్గర ఇంకు పెట్టుకుని 3 రంగులు పెట్టుకుని, ఉండు నాన్న ఏం కాదు, నేను ఇక్కడే ఉన్నా, విను, భయం లేదు, నేను ఇక్కడే ఉన్నా కదా, ఉండు, నుంచో. ఏం చేస్తున్నానంటే, నేను ఇప్పుడు అబ్బాయి బొమ్మ వేయాలనుకున్నాను, రాముల వారి బొమ్మ వేద్దాం అనుకున్నాను. వెంటనే నా దగ్గర ఉన్న దాంట్లో ఈ పసుపు రంగు తీసుకుని, మ్యాంగో ఎల్లో తీసుకుని, కుంచె తీసుకుని పంచమాత్రం మ్యాంగో ఎల్లో వేసి పారేసా, ఫిల్ చేశా, నింపే, తర్వాత దానికి కండువా వేసేసా. ఇప్పుడు ఆ బొమ్మ ఏమైందంటే మగవాడైంది. మగ ఆడ లేవు. అర్థమైందా? మరి అదే ఆడపిల్లని చేద్దాం అనుకో, నా దగ్గర ఉన్న ఇంకో రంగులు 3 రంగులే, మొత్తం 3 రంగులు ఉన్నాయి. ఆ కుంచె తీసుకుని ఈమెకి అడ్డంగా ఇట్లా ఒక పైట వేసేసా. నాది అక్కడే ఆ ఎల్లో రంగు తీసుకుని బార్డర్ వేసేసా. ఇంకో ఆకుపచ్చ రంగు తీసుకుని ఆమె కుచ్చెళ్ళు వేసేసి కింద ఈమె సీతమ్మ, ఈమె రామయ్య, ఇదిగో ఈమె ధృతియ, వాడు ధ్రువ, వాడు ఏం పేరు నాన్న? ఋషికేశ్. హృషికేశ్ అంటే అర్థం, హృషికము అంటే హృదయం, గుండె. హృషికలో ఉన్న ఈశ హృషికేశ. పద్మనాభ, దామోదర, సంకర్షణ, అవన్నీ పరమాత్మకు పేరు. మీకు తెలియదు, అందుకనే రూహిక అని పెట్టుకుంటారు. మీకు చాలా తెలియగల వాళ్ళు కదా, అందుకని గూగుల్ అమ్మని అడుగుతారు. గూగుల్ అమ్మ మీకు అమ్మల కన్నా అమ్మ. ఇప్పుడు చూడండి, అమ్మాయిలు అబ్బాయిలు అనే ఉండేదా? స్త్రీ నపుంసక పురుష మూర్తియును కాక అని కొట్టి పారేసింది. మరి తిరియక్కులు, తిరియగ అమర నరాది మూర్తియును కాక. కర్మ, వీరికి కర్మ ఉంది, దీనికి కర్మ లేదు. కర్మ గుణ భేద, గుణం కూడా లేదు, భేదం లేదు. సత్ప్రకాశి కాక వెనుక అన్నీ తానగు విభుదలంతు అన్నాడు. అర్థమవుతోందా? ఒట్టిగా పద్యం చదువుకుంటే ఎట్లా? చూడండి, ఇప్పుడు ఈ ప్రపంచం అంతా మీకు ఇప్పుడు ఎట్లా కనపడాలి అంటే, వీళ్ళందరూ కనపడుతున్నప్పటికీ, ఈ అద్దంలో బొమ్మలన్నీ ఉన్నప్పటికీ మనకేమనిపించాలంటే ఇది అద్దం యొక్క విపరీత బుద్ధే కానీ
యథార్థంగా అద్దము వీళ్ళు కాలేదు, అద్దం వీళ్ళెవరు అవరు. అద్దం అద్దంగానే ఉంటుంది. ముగ్గురు పిల్లల్ని పంపించేశానంటే అద్దం మళ్ళీ అద్దంగా, అద్దానికి వీళ్ళు అంటలేదు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చర అచరం తత్పదం దర్శితం ఏన. ఈ ప్రపంచం నాకు కనపడుతూనే ఉంటుంది గురుదేవా. ఇది కనపడుతూ ఉన్నప్పటికీ దీన్ని కాదని నేను దాన్ని, అన్నమయ కోశం నువ్వు కాదు, ప్రాణమయ కోశం నువ్వు కాదు, 5 కోశాలు నువ్వు కాదు, పో తీసి అవతల బారి. మరి నేనెవరు? రమణ మహర్షి చెప్పింది ఇది. హూ యామై, నేనెవరు అని వెతుక్కోమన్నాడు. నువ్వెవరు అంటే వీడు ఇక్కడి నుంచి చూస్తూ నేను ఇది కాదు, దీని వెనక ఉన్న అద్దాన్ని నేను, ఈ వెనకే కాదు ఇదంతా వ్యాపించిన అద్దాన్ని నేను అని వీడికి తెలియాలి. వీడికి అట్లాగే తెలియాలి. వీళ్ళందరికీ అట్లా తెలిసిన తర్వాత ఈ అద్దము వ్యాపించే ఉన్నది, ఇంత మేరకే లేదు అనేది నాకు తెలియాలి. అద్దాన్ని నువ్వు వ్యాప్తి చేయించక్కర్లేదు. నాకు ఆత్మ తెలిసాక నేను నేను భానుమతిగా ఎట్లా వ్యాపిస్తాను? ఈ తట్టు అడ్డం పెరిగానంటే డాక్టర్ చావు కొడతాడు. నీకేం మాయ రోగం వచ్చింది, ఎందుకు మింగావంతా, ఎందుకు పెరిగావంటాడు. అంటాడా? అండా? అది పాసిబుల్లా కదా? అబ్బాయిలు వచ్చారు. రంగులు ఏమిట్రా అంటే మళ్ళీ గుణాలు. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోత్రి గోవింద రూపిణి, సంహారిణి. ఇదిగో చూడు, అసలు మొత్తం లలితా సహస్రనామం కనుక కరెక్ట్గా మీకు అర్థమైతే ఏమిరా, బ్రహ్మ విద్య అంతా ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయి. ఆ ఒక్కటి తెలియటమే పెద్ద కష్టం. తెలిసినట్టే ఉంటుంది, అమ్మో జారిపోతుంది. తెలిసినట్టే ఉంటుంది. ఎట్లా జారుతుందో చెప్పనా? మా గురుదేవులు మాకు చెప్పిన మాట. ఒకడెవడో ఈత వచ్చి రానివాడు నీళ్ళల్లో పడ్డాడు. ఈత వచ్చి రానివాడు నీళ్ళల్లో పడ్డాడు. అయ్యా అయ్యా నీళ్ళల్లో పడ్డా, నన్ను కాపాడండో అని కేకలు పెట్టాడు. కాపాడండి అని కూడా అండు, ఏదో కేక పెడతాడు వాడు. అక్కడ ఒడ్డున ఉన్నవాడు, వాడు ఈత వచ్చిన వాడే, వీడిని ఎట్లా కొట్లా పడదామని వీడిని పడతాడు. పట్టడమే వాడికి జుట్టు దొరకదు, చెయ్యే దొరుకుతుంది. చెయ్యే దొరుకుతుంది. ఆ చెయ్యి బట్టి వీడు లాగుదామని ప్రయత్నిస్తాడు. వాడేం చేస్తాడంటే కింది వీడిని గుంజుతాడు. వాడు వీడిని లాగుతాడు, లేదా ఈ చెయ్యిలో నుంచి వాడు జారిపోతాడు. వీడు లాగుతుంటే చెయ్యిలో నుంచి జారిపోతాడు. అందుకని వాళ్ళు ఏమంటారంటే, ఎవరైనా వాడిని తీయాలనుకున్న వాడిని జుట్టు పట్టుకోండిరా అంటాడు. జుట్టు పట్టుకుంటే వాడు చక్కగా పైకి వస్తాడు. నీళ్ళల్లో పడ్డవాడిని జుట్టు పట్టుకున్నారంటే వాడు చక్కగా పైకి వస్తాడు. చెయ్యి పట్టుకున్నారంటే వీడిని కూడా లాగుతాడు. వీడు ఇంకా బలవంతుడైతే తప్ప వీడు అయినా కూడా లోపల పడతాడు. ఎవరినన్నా తీద్దామని పోతే వీడు ఈత వచ్చిన వాడే ఆ పని పూనుకుంటాడు. ఈత రానివాడు ఇద్దరు కలిసిపోతారు. తెలిసిందా? అందుకే తెలిసి తెలియని శక్తి ఉన్నవాడు, అర్థం కానివాడు, బ్రహ్మ విద్య పూర్తిగా పట్టు చిక్కనివాడు, నేను కూడా గురువునవుతాను పాఠాలు చెబుతాం మొదలు పెడితే ఏమవుతాడు? వాడేమో ఆల్రెడీ నీళ్ళల్లో సంసార వృక్షంలో పడ్డాడు. వాడు పతంతో నరకంలో పడ్డానికి రెడీగా ఉన్నాడు. నువ్వు కనుక వాడికి గురువు అయినావంటే నిన్ను కూడా లాక్కుపోతాడు. అవునా? నష్టం ఎవడికి? ఎవడు హాఫ్ నాలెడ్జీతో పాఠం చెప్పడానికి పూనుకున్నాడో వాడికి నష్టం. అందుకని ముందు ఏం చేయాలి? ముందు నాలెడ్జ్ నువ్వు సంపాదించుకో. ఈత ముందు నువ్వు నేర్చుకో. తర్వాత నువ్వు నేల మీద పడ్డా, కింద పడ్డవాడిని కూడా నువ్వు లాక్కు రాగలవు. అర్థమవుతుందా? ఇప్పుడు పాఠం చెప్పుకుందాం. ఏమన్నా ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఏంటా? అందరికీ బాగా అర్థమైందా? జీవుడు అనేవాడు లేడు కదా, ఉన్నట్టుగా కనబడుతున్నాడు కదా, వాడు ఉంటుంటే కదా బ్రహ్మ సత్యము జగన్మిథ్య. మళ్ళీ రండి,
బ్రహ్మ సత్యం, ఇందులో పడ్డ బొమ్మలన్నీ మిథ్య. జీవో బ్రహ్మైవ. మరి ఇందులో పడ్డ బొమ్మలన్నీ మిథ్య అని మీరు చెప్తున్నారండి. అదిగో మేము మా అందరి బొమ్మలు పడ్డాయి కదా, మా బొమ్మలు మిథ్య కాలే, అవి ఉన్నాయి కదా, ఇవి పోయినాయి కదా అని మీరు అంటున్నారు. ఈ నలుగురి బొమ్మలే ఇప్పుడు జీవుడిగా మిమ్మల్ని ఎక్స్పోజ్ అయినాయి. ఈ నలుగురే ఇప్పుడు పోయినారు. మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకురాలే, మీరు ఊరికే పడ్డారు దీంట్లో. అంటే మీరు శ్రోతవ్యులు కాదు, వినలే, పాఠం వినలేదు కాబట్టి మీరు అందులో అట్టబడి ఉన్నారు. విన్నవాడు అంటే ఎక్స్పెరిమెంట్కి ఎవరిని తీసుకున్నామో వాళ్ళని పంపించేశాం. జీవో బ్రహ్మైవ, బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య. జగత్తుగా నీకు కనిపించిందంతా అబద్ధం. ఎందుకు అబద్ధం? అదే ఇదిగా కనిపించింది. అది ఇది అని నువ్వు తెలుసుకుంటే ఇది కాలేదు. మీరందరూ ఇండివిజువల్గా ఒకళ్ళొకళ్ళుగా ఉన్నారు. ఇందులో పడేటప్పటికి ఏమైనారు? అందరూ ఒకటే ఉన్నారు. నిజంగా పరమాత్మ ఎలా ఉన్నాడు? అఖండ మండలాకారం, అఖండంగా ఉన్నాడు. వాడు ఖండం కాలేదు. అర్థమైందా? ఇప్పుడే 7:30 అయిందరా. 19:27 ఉంటుంది ఇది. అదేరా, ఇది 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 24 hours క్యాలెండర్ పెట్టారు నా దగ్గర. అది 1927 ఉంది. ఎందుకో అది ఎట్లా పెట్టారు నాకు మరి ఏంట్రా? సరే, ఇప్పుడు అప్పుడే మీకు 1:30 అయిపోయింది. అందుకు నేను చెప్తున్నా. నేను ఉంచుకుంటే పాపం వీళ్ళకి కష్టం. 1:30 పాఠం ఇంకా రేపు ఉంది కదా, చెప్తాను వినండి. ఇప్పుడు వ్యష్టి ఉపాధి, సమిష్టి ఉపాధి మీకు తెలిసింది. జగత్తు తెలిసింది, జీవుడు తెలిసాడు. ఏమ్మా? ఉపాధి తన పాటికి తాను ఉండలేదు, ఆత్మ మీద ఆధారపడి ఉంటుంది. నామరూపక్రియలు ఉపాధి ఎలా అయినాయని అడుగుతావేమో. ఒక ఉదాహరణతో అర్థం చేసుకో. సముద్ర జలాన్ని ఆత్మ అనుకో. సముద్ర జలం, సముద్రంలో పడ్డ నీళ్లు ఆత్మ. ఇది తీస్తా గురుదేవ, ఇది నాకు ఆభరణం. ఎస్, సముద్ర జలాన్ని ఆత్మ అనుకో. కాసేపు అనుకోండి, సముద్రం నీళ్ళని ఆత్మ అనుకోండి. అది కదలాలి అనుకుంటే కదా, కదలాలి అనుకుంటే అంటే అనేక అహమస్మి అనుకుంది. ఎవరు? సముద్ర జలం అనుకుంటే ఆ ఆలోచనకు నామము అని పేరు. నేను అనేకం కావాలి అని అనుకుంటేనే అవుతా. అనుకోకపోతే అనుకుంటే సృష్టి, అనుకోకపోతే ప్రళయం. సృష్టి అంటే మళ్ళీ మెటీరియల్తో తయారైన సృష్టి కాదు. నేను కారు కొనాలి అనుకోగానే ఎన్నో కార్లు నాకు కనపడుతున్నాయి. దానికి మెటీరియల్ అక్కర్లేదు, దానికి వర్కర్స్ అవసరమే లేదు. అట్లా పరమాత్మలో స్కెచ్లు తయారైనాయి. అది నిజం కాదు. ఏమ్మా? ఆ స్కెచ్ ఆయన ఏ ఉద్దేశంతో వేశాడో అది అలాగే ఉంటుంది. చూడండి, డైరెక్టరు ఒక కథ చూసి ఆ కథలో కొన్ని పాత్రలు నిర్ణయించుకున్నాడు. డైరెక్టర్ గారు ఆ పాత్రకి ఎవరు సూట్ అవుతారు అని ఈ మనుషుల్లో, క్యారెక్టర్లలో ఒక్కొక్కళ్ళని పెట్టుకున్నాడు. ఆయన మనస్సులో ఏదైతే అనుకున్నాడో దాని ప్రకారం సూటబుల్ క్యాండిడేట్ని అందులో తెచ్చి పెట్టాడు. ఒకవేళ వాడట్లా సరిగ్గా ఆయన అనుకున్నట్టుగా చెయ్యలేదనుకోండి, అది వీడి లోపం కానీ క్యారెక్టర్ లోపం కాదు. ఈ అనుకున్నవాడు ఎలా రూపం వాడు చెయ్యాలి అంటే ఆయన అనుకున్నట్టు చెయ్యాలి. ఆయన అనుకున్నట్టు చేసేదాకా ఆయన చేయిస్తాడు. అంతవరకు మళ్ళీ మళ్ళీ రీటేక్ రీటేక్ రీటేక్. వీడు అనుకున్నట్టు చేయడానికి వీల్లేదు. వాడి డ్రెస్ కూడా ఎట్లా ఉండాలి? ఆయన అనుకున్నట్టు ఉండాలి. వీడు అనుకున్నది ఇట్లాంటి డ్రెస్ అయితే బాగుంటుందండి అని ఒకవేళ ఆ క్యారెక్టర్ అన్నాడు అనుకో, నెక్స్ట్ ఇంకో సినిమాలో నీకు ఆ డ్రెస్ ఇస్తా, ఈ డ్రెస్ కాదు. ఇప్పుడు అర్థమైందా? మనం ఏ డ్రెస్ వేసుకోవాలో మన స్కెచ్ తయారైనప్పుడు అయింది. ఆ డ్రెస్సే మన శరీరం. ఇది బాగలేదు, ఇది బాగుంది, దీంతో ఈ కర్మలే చెయ్యాలి. రాముడి క్యారెక్టర్ వేయించాలనుకున్నాడు డైరెక్టర్ గారు.
అరుణ్ గోవిల్ని పిలిచాడు. అరుణ్ గోవిల్ రాముడు కాదు. మరి ఎప్పటిదాకా రాముడు? ఆ స్టేజ్ మీద ఉన్నంత వరకు ఆయన రాముడు. స్టేజ్ దిగంగానే అరుణ్ గోవిల్. స్టేజ్ మీద ఉండంగా అరుణ్ గోవిల్ కదా, అరుణ్ గోవిలే. కానీ రాముడుగా ఈ స్టేజ్ మీద ఉన్నంత వరకు మీరందరూ జీవుడుగా చలామణి అవుతున్నారు. యథార్థంగా మీరు అహం బ్రహ్మాస్మి. ఈ థాట్లోనే నిలబడండిరా, రేపు చెప్తాను కదా. నిజంగా ఈ జీవుడు లేడు, ఈ నామరూపాలన్నీ మా అమ్మా నాన్న పెట్టినవే. అట్లా నాకు నాది అనేది నా మీద ఆరోపితమైంది. ఇంతకుముందు ఏమన్నాను? నేను వేరు, నాది వేరు, నేను నిజం, నాది ఆభాస, అబద్ధం. కానీ పూర్ణానుభవంలో ఏం చెప్తున్నావు? నాది అసలు లేనే లేదు, నీకు కనపడ్డా కూడా లేదు. మరి ఎవరున్నారు? నేనే ఉన్నాను. ఆ నేను అహం బ్రహ్మాస్మి. మరి ఈ నాది ఎవరు అంటే నా శక్తి. నేను ఈ రకంగా సృష్టికర్త్రీ బ్రహ్మరూప. ఈ రూపాన్ని నాకు అమ్మవారు ఇచ్చింది. అప్పుడు నా నాది అంతా అమ్మవారు, నా నేనంతా అయ్యవారు. అది సత్తు, ఇది నేను చిత్తు, నా శరీరం అంతా సత్తు. ఇప్పుడు నా శరీరం సత్తు చిత్తులు ఎట్లయిందో, ఈమె శరీరం కాదా, ఈమె శరీరం కాదా, వీడి శరీరం కాదా? ప్రతి శరీరంలో ఒక స్త్రీ ఒక పురుషుడు ఇద్దరున్నారు. అందుకే మనము స్త్రీ చచ్చిపోతుంది, పురుషుడు చావడు. స్త్రీ చచ్చిపోతుందిట, పురుషుడు చావడు. అందుకని ఏమన్నారు? ప్రాణం పోయింది, ఏమా చెయ్యి విరిగింది, చూపు పోయింది. చూడండి, మొత్తం వీళ్ళందరూ ఎవరు? నాదులు. అవునా కాదారా? నేను జీవుడు పోయాడు, జీవుడు పోయింది అనరు, ప్రాణం పోయింది, జీవుడు పోయాడు. ఇప్పుడు సరిపోతుందా? చుక్కలన్నీ డాట్స్ కనెక్ట్ అవుతున్నాయా? వెళ్ళిరండి. ఈ థాట్తోనే ఉండండి. ఇవాళకి కాదు, ఎప్పటికీ ఇదే ఉండాలి. దీని మీద రేపు ఇంకా చెప్తాను. ఒకసారి వినండి. ఇంకా సముద్రం అనుకుందిట, నేను అనేకాహమస్మి, నాలో చలనం కావాలి. అనేకం కావాలంటే చలనం కావాలి. తదేక్షత, అది చూసిందిట ముందు. అరే నేను ఇట్లా నిశ్చలంగా ఉంటే ఏం బాగలేదు. నన్ను నేను చూసుకోవాలంటే ఎలా చూసుకోను? నన్ను చూడాలంటే నాకు అర్థం కావాలి. ఇదైతే వేరే స్వయం ఉన్న మిర్రర్ని నేను తెచ్చి పెట్టుకుంటా. పరమాత్మ తనని తాను చూసుకోవాలనుకున్నాడు. నిన్ను నీవు చూసుకోవాలనుకుంటే ఎలా చూసుకుంటావు? చూసుకోవడానికి వీల్లేదు. అందుకని నీలాంటి ఒక రూపాన్ని సృష్టించుకునే అద్దంలో దాన్ని నువ్వు చూడాలి. నా అద్దంలో, నా దగ్గర ఉన్న చైతన్య దర్పణంలో, బుద్ధి దర్పణంలో నేను అనుకున్న స్కెచ్ రూపాన్ని నేను వేసుకున్నా. అర్థమవుతోందా అమ్మా? నేను అనుకున్న స్కెచ్, ఆ రూపాన్ని నేను వేసుకున్నా. ఎవరు వేసుకున్నారు? అందుకే ఈ జన్మ నేను తెచ్చుకున్నాను అనేది పరమాత్మ ఇచ్చాడంటలే. మనం ఏమంటున్నావు? ఈ కర్మ నువ్వే తెచ్చుకున్నావు. ఏం తెచ్చుకున్నావు నువ్వు? నన్ను నేను చూసుకుందాం అనుకున్నావు, నీ రూపాన్ని నువ్వు చూసుకుందాం అనుకున్నావు. నీకు రూపం పరమాత్మ అంటే నువ్వు పరమాత్మ కాకుండా ఈ రూపం ఎందుకు అనుకున్నావు కాబట్టి ఏం చేయాలి? నీ బుద్ధి అనే అద్దంలో నీ రూపం కనిపించింది. ఆ కనిపించిన రూపం నాది. అందుకని నాది అంటున్నావు. అద్దంలో బొమ్మని నేను అనం. మనం ఏమంటాం? ఇప్పుడు ఈ బొమ్మ, ఇవన్నీ ఏం బొమ్మలు? అద్దంలో బొమ్మలు. అద్దంలో బొమ్మలు. అందుకే నీ నాది. ఇంతకుముందు మీకు నాది వేరు, నేను వేరు, నేను నిజం, నాది ఆభాస అని చెప్పాం. ఈ లెవెల్కి వచ్చేప్పటికీ నాది అసలు లేదు. సముద్రం ఎప్పుడైతే తాను తరంగాలు కావాలి అనుకున్నదో, ఏమ్మా, కడలి తరంగమైతే అది రూపం. కదులుతూ ఒడ్డు దాకా ప్రయాణం చేయటం క్రియ. మీకు అర్థం అవడం కోసం చెప్పాను. మీకు తెలుసు, జలమే నామ రూప క్రియలనే ఉపాధులను పొందింది కదా. ఉపాధి ఎప్పుడైనా పోతుంది, జలం పోదు. జలమే ఉపాధి అయింది, ఉపాధి మరణిస్తుంది. మరణిస్తుంది అంటే ఎక్కడికైనా పోతుందా?
కాబట్టే ఒక్క అద్వైతికి మాత్రమే మరణం లేదు, మరణం అంటే భయం లేదు. ఏం పోతుంది? బొమ్మ పోతుందిరా. బొమ్మ పోతే మన పేపర్ మనకే ఉంది. ఆ పేపర్ మీద ఎన్ని బొమ్మలైనా వేసుకోవచ్చు, ఎన్ని బొమ్మలైనా వేసుకోవచ్చు. బొమ్మలు లేకుండా పేపర్గా కూడా ఉండొచ్చు, అంతే. ఈ భావన బాగా పట్టుకోండి. రేపు చెప్తాను, ఇంకా అవ్వదు, రేపటికన్నా అయిపోగొడితే మన సంతోషం. చూస్తా. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి. బ్రహ్మైవాహమస్మి. బ్రహ్మైవాహమస్మి.